ఓకే. సో నిన్న స్టోరీస్ ఆ బేసిక్ వర్షన్ అయిపోయింది కదా. సో ఇవాళ ఏం చేద్దాం? ఇప్పుడు స్టోరీస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఏం చేద్దాం? నెక్స్ట్ చేద్దాం. దాని ఇమేజెస్ అవేమి మనం తర్వాత ఏపీఐ నుంచే వస్తాయి ఆ ఇమేజెస్ కూడా. ఐ థింక్ నెక్స్ట్ టాపిక్ చెప్పు జయ. మెయిన్ రౌటింగ్ చేయాలి ఇప్పుడు. అంటే నెక్స్ట్కి వెళ్ళాలంటే ముందు రౌటింగ్ కావాలి, వేరే స్క్రీన్స్ కావాలి ఫస్ట్. సో కొంచెం దాన్నే ఫోకస్ చేద్దాం ముందు. అంటే అసలు ముందు కింద ఈ లింక్స్ని యాక్టివేట్ చేద్దాం. ఈచ్ స్క్రీన్ లింక్స్ అవి యాక్టివేట్ చేస్తే సగం సగం ఉంటుంది, ముందు వర్క్ ఉంటుంది ముందు చేయడానికి మనకి. సో అసలు రౌటింగ్ ఎందుకు వర్క్ అవ్వట్లేదు అది ఐడెంటిఫై చేసి వాళ్ళని ఫిక్స్ చేద్దాం. మెయిన్ టాస్క్ అది ఇవాళ. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా స్టోరీ ఉందనుకో, ఆ స్టోరీ ఓపెన్ చేయాలన్నా దానికి రౌటింగ్ కావాలి, ఎందుకంటే వేరే స్క్రీన్కి వెళ్ళాలి. ఆ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఆ స్టోరీ అంతా రావాలంటే వేరే స్క్రీన్ రావాలి. ఇప్పుడు అవన్నీ చూద్దాం. ఓకే. సో ఎక్కడ ఉంది? అప్లోడ్ చేసిలో ఉంది. ఓకే, ఇది స్విచ్. నాకు తెలిసి రౌటర్ అనేది ఇండెక్స్ డాట్ చేసిలో పెడితే బెటర్ ఏమో. అంటే ఎంటైర్ అప్లికేషన్ లోపల పెట్టాలి, జస్ట్ ఈ కాంపోనెంట్ లోపల యాప్ డాట్ జేఎస్ లో పెడితే పెట్టొచ్చు. అదే నాకు ఎందుకు వర్క్ అవ్వలేదు నాకు అర్థం కావట్లేదు. ఇంకా వర్క్ అవ్వాలి బేసిక్గా. అంతకుముందు నా కోడ్ వర్క్ అయింది అంతే. సరే, ఏ రౌటర్ ఏమైనా వస్తుంది మనకి. చూస్తా. ఇక్కడ జస్ట్ రౌటర్ని ఇంపోర్ట్ చేసుకున్నా. రౌటర్ ఇంపోర్ట్ చేసి ఇక్కడ పెట్టాం. రౌటర్ లోపల ఇప్పుడు స్విచ్ పెట్టా. అంటే స్విచ్ పెట్టి ఒక పాత్ హోమ్ ఇచ్చా, ఒక పాత్ నోటిఫికేషన్స్ అని ఇచ్చా. సో బేసిక్గా ఇప్పుడు ఈ రెండు కామెంట్ చేద్దాం. ఇప్పుడు ఏమైంది? హోమ్ స్క్రీన్లో ఉన్నాం. ఇప్పుడు ఎందుకో వర్క్ అయిందా అనిపిస్తుంది. ఒక నిమిషం. స్లాష్ నోటిఫికేషన్స్కి వెళ్ళా. ఓకే, పనిచేస్తుంది కదా. సో ఇప్పుడు ఆ రౌటింగ్ నాకు తెలిసి ఇందాక అదే దాని ఏమంటారు, ఆ రౌటర్ అనేది అంటే ఓకే మొన్న వర్షన్ తప్పు ఉందిలే, ప్యాకెట్ రొటేషన్ వర్షన్ తప్పు ఉంది. సరే ఆ రియాటర్ రౌటర్ డౌన్ వర్షన్ తప్పు ఉంది. ఆ వర్షన్ మార్చా తర్వాత టెస్ట్ చేయాలి నేను. ఇప్పుడు వర్క్ అయింది అయితే. తర్వాత మార్చావు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఫుటర్ ఎక్కడ ఉండాలి, ఓన్లీ హోమ్ ఒకటే ఉండాలి దాంట్లో. అంటే ఫుటర్ అంటే అన్ని స్క్రీన్స్కి ఉంటుంది కదా. సో ఫుటర్ ఎక్కడే ఉంచుదాం. సో ఇప్పుడు నోటిఫికేషన్ కూడా ఫుటర్ ఉంది. సో ఇప్పుడు రౌటింగ్ పని చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ అన్ని స్క్రీన్స్ డిఫైన్ చేద్దాం. అంటే నోటిఫికేషన్స్ ఒకటి, లైక్ హోమ్ పేజ్ ఒకటి, నెక్స్ట్ ఏంటి సెర్చ్ ఒకటి, ప్రొఫైల్ ఒకటి, అలా ఉంటాయి పేజెస్ అన్నీ. సో అదొక పార్ట్. సరే అది తర్వాత చూద్దాం. పోనీ ఒక టాస్క్ ఏంటంటే ఏ రౌట్కి ఏ స్క్రీన్ కనిపించాలి, ఏ పేజ్ కనిపించాలి అనేది ఒక పార్ట్. ఇంకోటి ఏంటి, ఈ లింక్ నొక్కినప్పుడు ఆ పేజ్కి ఎలా వెళ్ళాలి. ప్రతిసారి మనం యూఆర్ఎల్ మార్చుకోలేం కదా, యూఆర్ఎల్లో హోమ్ అని దానికి దీన్ని మార్చుకోలేం కదా. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే ఈ ఒక్కొక్క ఐకాన్ని ఒక్కొక్క లింక్గా మార్చుకోవాలి. ఇప్పుడు హోమ్ నొక్కితే హోమ్ పేజ్కి వెళ్ళాలి, ప్రొఫైల్ నొక్కితే ప్రొఫైల్ పేజ్కి వెళ్ళాలి. ఇప్పుడు అది ఎలా కంట్రోల్ చేస్తాం అంటే, వెళ్ళాలంటే హోమ్ నొక్కితే ఇక్కడ స్లాష్ అనే పాతికి వెళ్ళాలి, సెర్చ్ కొడితే ఇక్కడ స్లాష్ సెర్చ్ అనే పాతికి వెళ్ళాలి. అంటే బ్రౌజర్లో యూఆర్ఎల్ మార్చాలి మనం లింక్స్ బట్టి. సో అది ఎలా చేయొచ్చు అంటే, సో ముందు ఒక పని ఇంకా అంటే కొన్ని బెస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుదాం. ఏంటంటే ఇక్కడ ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తారు రౌట్స్ అని. అంటే డైరెక్ట్గా చేయొచ్చు, డైరెక్ట్గా ఫైల్లో హార్డ్ కోడ్ చేయొచ్చు, కానీ ప్రతి చోట మార్చారు. ఒక చోట మారిస్తే ఇప్పుడు ఇక్కడ హార్డ్ కోడ్ చేశాను నోటిఫికేషన్స్ అని, అలా ప్రతి చోట మార్చారు అనవసరంగా. సో ఇక్కడ కొత్త ఫైల్ క్రియేట్ చేస్తున్నా పాత్స్ అని.
ఓకేనా. సో ఇప్పుడు పాస్ డాట్ జేఎస్లో ఇక్కడ నుంచి అన్ని రౌట్స్ ఎక్స్పోర్ట్ చేద్దాం. అంటే అన్ని స్ట్రింగ్స్ స్లాష్ నోటిఫికేషన్స్ స్లాష్ సెర్చ్ స్లాష్ ప్రొఫైల్ స్లాష్ అంటే లైక్స్ అని లేకపోతే స్లాష్ స్టోరీస్ అని. సో అలా ప్రతి లింక్ ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేద్దాం హార్డ్ కోడ్ చేయకుండా. ఓకే, ఇక్కడ హార్డ్ కోడ్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్పోర్ట్ కాన్స్టెంట్. ఓకే ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్స్పోర్ట్ చేయొద్దులే, ఒక పని చేద్దాం. కాన్స్టెంట్ పాత్స్ అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుందాం. అందులో నుంచే మొత్తం కాన్స్టెంట్ పాత్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. అంటే మీరు కొంచెం డేటా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే రేపు ఫ్యూచర్లో మీరే డేటా డిఫైన్ చేసుకోవాలి కాబట్టి, అంటే ఏ ఫార్మాట్లో ఉండాలి ఏంటి అనేది. సో ఓకే, పాత్స్ లోపల ఫస్ట్ ఏంటి, నోటిఫికేషన్స్ స్లాష్ నోటిఫికేషన్స్. సో ఇది ఒక పాత్ బ్రౌజర్లో. ఆ ముందు లోకల్ హోస్ట్ ఇది అనేది మర్చిపో. ఆ తర్వాత ఏముండాలి అనేది ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం. నెక్స్ట్ స్టోరీస్ స్లాష్ స్టోరీస్. ఇప్పుడు ఆ స్టోరీస్ అంటే ఇప్పుడు ఆ స్టోరీస్ అనే స్క్రీన్కి వెళ్తే ఇప్పుడు ఈ ఫుల్ స్క్రీన్ కనిపించాలి. ఈ స్టోరీస్ ఏదైతే క్లిక్ చేస్తున్నావు అది. ఇప్పుడు ఇది నొక్కగానే ఆ స్టోరీస్ అనే స్క్రీన్లోకి వెళ్ళి దాంట్లో ఈ స్పెసిఫిక్ స్టోరీ చూపించాలి మెయిన్గా. అంటే అక్కడికి వెళ్ళాలి ఇండెక్స్. అదే ఇప్పుడు నువ్వు ఈ స్టోరీ నొక్కావు ఆ స్టోరీ చూపించాలి ప్రైమరీగా. సో దానికోసం ఆ స్టోరీస్ అనే స్క్రీన్. సో అదొకటి. నెక్స్ట్ ఏంటి, ఓకే ప్రొఫైల్. ఇప్పుడు నెక్స్ట్ ప్రొఫైల్ స్క్రీన్ బిల్డ్ చూద్దాం సార్. ప్రొఫైల్లో స్లాష్ ఏంటంటే ప్రొఫైల్ సెర్చ్. నెక్స్ట్ ఫస్ట్ జస్ట్ డిఫైన్ చేసుకుంటే బెటర్ మనకి. ఇంకా అంటే ఇట్లా డిఫైన్ చేసుకుంటే మనం లింక్ అని ఇచ్చేటప్పుడు డైరెక్ట్ గా నేమ్స్ ఇస్తే సరిపోతుందంట. అంతే. సెర్చ్ కామా నెక్స్ట్ ఏంటి, పోస్ట్. నేను చెప్పాను కదా అంటే ఈచ్ పోస్ట్కి ఎలా వెళ్తాం. ఇప్పుడు కరెంట్లీ ఇది మొత్తం ఎంటైర్ పోస్ట్ ఇది. అది క్లిక్ చేస్తే ఆ పోస్ట్ ఓపెన్ అవ్వాలి. దాంట్లో కింద కామెంట్స్ అని అక్కడ చూపించాలి, ఇక్కడ చూపించకుండా. అంతే కదా, నేను అనుకుంది అదే కదా మనం. పోస్ట్ ని క్లిక్ చేస్తే కామెంట్స్ కింద చూపించాలి. ఈ కామెంట్స్ ఇక్కడ చూపించకుండా పోస్ట్ లోపల చూపించేలాగా. సో బై డిఫాల్ట్ అన్ని పోస్టులు. సో ఇది పోస్ట్ లిస్ట్. ఇప్పుడు అమెజాన్లో నువ్వు హోమ్ పేజ్లో ఉంటే ప్రోడక్ట్స్ అన్నీ కనిపిస్తాయి. అదే ఒక ప్రోడక్ట్ క్లిక్ చేస్తే ఆ ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కనిపిస్తుంది కదా. సో అలానే అలా ఈ స్పెసిఫిక్ పోస్ట్ ఓపెన్ చేస్తాం క్లిక్ చేస్తే. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ చేశాను అనుకో, దాని కింద కామెంట్స్ కనిపించాలి. సో దానికి ఆ పోస్ట్ అనే పాత ఇద్దాం. అంటే ఈచ్ పోస్ట్ కనిపిస్తుంది అక్కడ. ఆ పోస్ట్కు ఐడి ఇస్తే ఆ పోస్ట్ ఇన్ఫర్మేషన్ చూపించారు అంటే ఆ స్క్రీన్లో. సో అది చూద్దాం. సో స్లాష్ పోస్ట్ అంటే మీకు ఇంకా నెస్టెడ్ రౌటింగ్ అని డైనమిక్ రౌటింగ్ అని ఇవన్నీ ఉంటాయి. అవన్నీ మెల్లగా అంటే రికరెంట్ ఎప్పుడు వస్తే అప్పుడు చూద్దాం. అంతే, ఇప్పుడే వద్దండి. ఓకేనా. అంటే డైనమిక్గా ఇప్పుడు స్పెసిఫిక్గా హరీష్ అనే పేజ్ ఓపెన్ చేయాలి. ఆ హరీష్ అనే పేజ్ ఏంటి, డైనమిక్. స్టాటిక్గా పాత్ డిఫైన్ చేయలేను, అంటే పోస్ట్ స్లాష్ హరీష్ అని డిఫైన్ చేయలేను ఇక్కడ. సో అక్కడ నాకు డైనమిక్ ఉండాలి ఆ పాత్ అనేది. అంటే పోస్ట్ స్లాష్ సమ్ 1 పోస్ట్ 1 అనేది చూపించాలి. పోస్ట్ 10 అనేది చూపించాలంటే స్లాష్ 10 ఇస్తే 10కి వెళ్ళిపోవాలి. సో అవన్నీ డైనమిక్ పాత్స్. అవి నేను తర్వాత చెప్తాను డైనమిక్ రౌటింగ్ గురించి. ఈజీ అది కూడా. సో ప్రస్తుతానికి ఓన్లీ చూపించాలి అంటావు. అంటే ఐడి కూడా యూఆర్ఎల్ ఇవ్వాలంటే అంటే పారామీటర్స్ అవి యూఆర్ఎల్ పారామీటర్స్ అంటాం. ఓకే. సో అవన్నీ తర్వాత చూద్దాం. ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు చూద్దాం. సింగిల్ పేజ్ పోస్ట్ బిల్డ్ చేస్తాం కదా, సో అప్పుడు చూద్దాం. సో ప్రస్తుతానికైతే ఈ 4 లింక్స్ కొడితే ఆ 4 స్క్రీన్స్కి వెళ్ళిపోవాలి యూఆర్ఎల్లో. సో అది మెయిన్ టాస్క్. అంటే ఈ లింక్ నొక్కగానే యూఆర్ఎల్ మారిపోవాలి. ఆ యూఆర్ఎల్ నుంచి ఆ పేజ్ చూపించడానికి తర్వాత బిల్డ్ చేసుకుందాం. అంటే మనకి ఏ పేజ్ కావాలో ఆ పేజ్ బిల్డ్ చేసుకుందాం అప్పుడు. సో ప్రస్తుతానికైతే జస్ట్ లింక్స్ ఇద్దాం. ఇంకొకటి ఈ లోగో క్లిక్ చేస్తే మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. ఓకే. సో అలాంటివన్నీ బిల్డ్ చేసుకోవచ్చు. ఓకే. సో పాస్ డిఫైన్ చేసాం. సో ఇప్పుడు ఈ పాత్స్ ఎలా యూజ్ చేయాలంటే ఇప్పుడు అప్లోడ్ చేసిందా, ఇక్కడ ఏం చేసాం, హార్డ్ కోడ్ చేసాం ఈ పాత్ని.
ఇది పీకేసి పాత్స్ అనే వేరియబుల్ లోపల ఇప్పుడు పాత్స్ ఉందా ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం దీన్ని రౌట్స్లో పాత్స్ అని ఉంది ఫైల్ ఆ పాత్స్ అనే ఫైల్ నుంచి ఈ పాత్స్ అనే వేరియబుల్ ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ వేరియబుల్ని సో దీంట్లో ఏమున్నాయి ఇది మొత్తం ఒక ఆబ్జెక్ట్ సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో నాకు నోటిఫికేషన్స్ అని పెడితే ఆ నోటిఫికేషన్స్ అనే స్ట్రింగ్ వస్తుంది సో ఇక్కడ డైరెక్ట్గా పాస్ డాట్ నోటిఫికేషన్స్ ఓకే సేమ్ నెక్స్ట్ పాస్ డాట్ హోమ్ ఇప్పుడు ఇలా కాకుండా హెచ్రిఫ్ లో ఇస్తున్నారు కదేంటో అదేంటి మరి? అది HTML అది సింగిల్ పేజ్ యాప్ కాదు ఇది సింగిల్ పేజ్ అప్లికేషన్ సరే ఇక్కడ రెండు వచ్చినాయి బ్రాకెట్స్ ఓకే నీకు HTML పేజ్ ఉంది కదా నార్మల్ HTML ఎలా పనిచేస్తుంది అంటే HTMLలో లింకులు ఇస్తావు ఆ లింక్ మీద నొక్కితే వేరే పేజ్కి వెళ్ళిపోయింది ఆ పేజ్లో ఉండదు అప్లికేషన్ అంటే వేరే HTML ఫైల్ వెళ్ళిపోయింది బ్రౌజర్లో ఇక్కడ అలా కాదు మొత్తం ఒకటే HTML ఫైల్ ఓకేనా సో మనం ఏం చేస్తున్నాం అంటే బ్రౌజర్లో ఉన్న URL బట్టి ఇప్పుడు ఈ కంటెంట్ చూపించాలా వద్దా ఇక్కడ ఇక్కడ ఈ ఫోటో చూపించాలా వద్దా అనేది మనం రాస్తున్నాం కోడ్ ఇప్పుడు చేస్తుంది అదే బ్రౌజర్లో URL నోటిఫికేషన్స్ అని ఉంటే ఈ నోటిఫికేషన్ కాంపోనెంట్ చూపించు అలా కాకుండా హోమ్ అనే పాత్ ఉంటే హోమ్ అనే కాంపోనెంట్ చూపించు అని ఇక్కడ రౌటింగ్ చేస్తున్నాం మనం ఓకే ఓకే సో HTMLలో ఇవన్నీ ఉండవు ఇదంతా రియాక్ట్ రౌటర్ సో రియాక్ట్ రౌటర్ డామ్ అనే ప్యాకేజీ వస్తుంది మనకి ఈ రౌట్ స్విచ్ అనేవి సో అవి వాడుకొని మనం బిల్డ్ చేసుకుంటున్నాం స్క్రీన్స్ అన్ని సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే పేజ్ రీఫ్రెష్ కొట్టే పని లేదు మనం ఎలా చెప్పాలి మీకు సో లైక్ కొట్టినప్పుడు ఓన్లీ ఈ లైక్ అనే ఈ కాంపోనెంట్ వరకే రీరెండర్ అవుతుంది ఎంటైర్ పేజ్ రిఫ్రెష్ అవ్వట్లా సో అవన్నీ జరుగుతుంది మెయిన్ దీనివల్లే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ వల్ల అంటే మనకి అప్లికేషన్ వ్యూలో ఇది మొత్తం వ్యూ అంటే దీన్ని వ్యూ అంటాం సో నీకు MVC అని పేరున్నావా MVC ప్యాటర్న్ MVC అంటే మోడల్ వ్యూ కంట్రోలర్ మనం ఇప్పటివరకు చేసింది మోడల్ పార్ట్ సో సారీ ఇప్పటివరకు చేసింది ఓన్లీ వ్యూ పార్ట్ అంటే రియాక్ట్ అనే లైబ్రరీ ఓన్లీ వ్యూని హ్యాండిల్ చేసింది అంటే బ్రౌజర్లో రీరెండర్ చేయడం బ్రౌజర్లో ఏం అంటే జస్ట్ కాంపోనెంట్ ఎలా రెండర్ చేయాలి అంతవరకే రియాక్ట్ ఓకేనా సో ఈ మోడలింగ్ కంట్రోలర్ అంటే ఏంటంటే అవి వేరే లైబ్రరీస్ మళ్ళీ సో మోడలింగ్కి రిడక్స్ వాడతాం బేసిక్గా ఇప్పుడు నువ్వు ఇందాక అప్లికేషన్ మనం స్టేట్ వాడాం కదా సో మన కాంపోనెంట్ స్టేట్లో డేటా పెట్టాం ఏది సో ఈ పోస్ట్ లైక్ కామెంట్ పెట్టినప్పుడు కామెంట్లు యాడ్ చేస్తున్నాం స్టేట్లో పోస్ట్ కొట్టినప్పుడు సో అదంతా మోడలింగ్ పార్ట్ అంటే డేటా మీద డేటా లాజిక్ అంతా సో ఇప్పుడు ఈ కాంపోనెంట్లో డేటా ఏం చూపించాలి డేటా మారితే ఏం చేయాలి పోస్ట్ కొడితే ఏం చేయాలి లైక్ కొడితే ఏం చేయాలి సో ఇదంతా మోడలింగ్ పార్ట్ అది దానికి ఫ్యూచర్లో రిడక్స్ వాడతాం సో ప్రస్తుతానికి ఇంకా వాడలేదు ఇది ఇంకా ప్రాపర్ అప్లికేషన్ కాదు అందుకే సో రిడక్స్ వాడి డేటా మొత్తం హ్యాండిల్ చేస్తాం దాంట్లో నెక్స్ట్ కంట్రోలర్ అంటే ఇప్పుడు అప్లికేషన్లో ఎప్పుడు ఏం చూపించాలి సో నావిగేషన్లు రౌటింగ్ అంతా దీంట్లో చేస్తాం సో దానికి వాడే లైబ్రరీ పేరు రియాక్ట్ రిడక్స్ సారీ రియాక్ట్ రౌటర్ డామ్ ఇందాకటే రియాక్ట్ రిడక్స్ మోడలింగ్కి సో ఇక్కడ ఈ రియాక్ట్ రౌటర్ డామ్ అనే లైబ్రరీ మొత్తం కంట్రోలింగ్ మొత్తం బిల్డ్ చేస్తుంది లైక్ రౌటింగ్ అంతా మన కోసం సో మనం ఏం చేసే పని లేదు మనం జస్ట్ ఇక్కడ పాత ఇచ్చాం అంతే అంతకంటే ఏం చేయాలి మనం ఆ URLని ఈ కాంపోనెంట్ని లింక్ చేస్తున్నాం అంతే సో ఇక్కడ నోటిఫికేషన్ పాత్ని కాంపోనెంట్ని లింక్ చేసాం అంతే మనం అంత ఎక్కువ ఆలోచిస్తుంది దాంట్లో ఏం లేదు జస్ట్ అంతా ఒక 10 నిమిషాలు నేర్చుకునే పని అంతే ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే రౌట్ అనే కాంపోనెంట్లో ఏమేమి ఉన్నాయి ప్రాపర్టీస్ సో పాత్ అని ఒకటి ఉంది కాంపోనెంట్ ఒకటి ఉంది ఇంకా ఏమున్నాయి ఇక్కడ ఎగ్జాక్ట్ అని పెట్టకపోతే ఏమైంది చెప్పండి ఎవరన్నా ఎగ్జాక్ట్ అని పెట్టకపోతే ఫస్ట్ ఒకటి పాత్ స్లాష్ తో డిఫైన్ చేసాం కదా అది వస్తుంది మళ్ళీ నెక్స్ట్ మనము ఇంకేమన్నా క్లిక్ చేసామనుకో పక్కన హోమ్ కానీ అలా ఆ రెండు వస్తాయి అన్నమాట అంతే అంటే ఇప్పుడు చైల్డ్ నెస్టెడ్ రౌటింగ్ అంటాం ఆ నెస్టెడ్ రౌటింగ్లో తేడా కొట్టింది అది ఎగ్జాక్ట్ ఇవ్వకపోతే ఇప్పుడు నోటిఫికేషన్ సంథింగ్ వేసి పెట్టాను అనుకో సో దాంట్లో కూడా ఈ నోటిఫికేషన్లు వస్తాయి అలా రాకూడదంటే ఎగ్జాక్ట్ ఇస్తాం
ఓకే. సో నెక్స్ట్ ఏంటి, రౌటింగ్ వర్క్ ఓకే. తర్వాత లింక్స్ అని చెప్పా కదా, ఇప్పుడు ఫుటర్ ఉంది కదా, ఈ ఫుటర్ని మారుద్దాం కొంచెం. అంటే ఫుటర్లో బటన్ నొక్కినప్పుడు ఆ పేజ్కి వెళ్ళాలి. సో అది బిల్డ్ చేద్దాం. ఏది ఇప్పుడు ఫుటర్ ఎక్కడ ఉంది, కాంపోనెంట్స్లో ఫుటర్ JS6. ఓకే. సో ఇక్కడ జస్ట్ ఐకాన్స్ ఉన్నాయి కదా, నేను ఈ ఐకాన్ మీద నొక్కితే ఆ పేజ్కి వెళ్ళిపోవాలి. ఓకేనా. సో దీనికి ఒక ఆన్ క్లిక్ పెడదాం. సో ఇప్పుడు ఆన్ క్లిక్లో ఏం చేద్దామంటే, ఓకే, నావిగేట్ టు స్క్రీన్ అని చెప్పి ఒక అంటే 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 అన్నిటికీ ఒక్కోదానికి ఒక ఫంక్షన్ రాయకుండా కామన్గా రాస్తున్నా కోడ్, అంటే కోడ్ రీయూజ్ చేద్దామని అంతే. సో నావిగేట్ టు స్క్రీన్ అని చెప్పి ఆ స్క్రీన్ పేరు ఇస్తున్నా. ఏమిద్దాం ఇక్కడ, హౌస్ సింబల్ నొక్కినప్పుడు హోమ్, paths.home, పాత్స్ ఇంపోర్ట్ చేసాం రౌట్స్ అనేది, paths.home అనే పాత్ ఇచ్చా ఎప్పుడు హౌస్ సింబల్ నొక్కినప్పుడు. నెక్స్ట్ దీనికి జస్ట్ కాపీ చేస్తున్నా. నావిగేట్ టు స్క్రీన్ అనేది అదొక రాయాలి, మనం ఫంక్షన్ రాయాలి, అదే అయిపోలేదు ఇంకా. దాంట్లో అంటే ఎలా నావిగేట్ చేస్తాం నేను చెప్తా. ఫస్ట్ ఇక్కడ చేస్తుంది ఓన్లీ అంటే 2 రకాలు చేయొచ్చు, మీకు ఏవే చెప్పాలో చూస్తున్నాను నేను. ఒకటి లింక్ ట్యాగ్, ఇంకొకటి కస్టమ్గా పుష్ చేయొచ్చు యూజర్ని. సరే ఒక పని చేస్తా మేము మీకు, అంటే అన్నీ తెలియాలి కాబట్టి ఏం చేస్తానంటే, ఇప్పుడు ఈ ఆన్ క్లిక్ వాడను, అంటే నేను కస్టమ్గా నావిగేషన్ చేయను లాజికల్గా, ఆ లింక్ ట్యాగ్ వాడతా మీకు, అంటే అది కూడా అర్థం కావడం కోసం. అంటే హుక్, దానికి వేరే హుక్ ఉందన్నమాట, యూజ్ హిస్టరీ అని హుక్ ఉంది ఒకటి. ఆ యూజ్ హిస్టరీ అనే హుక్ అంటే వాడితే బ్రౌజర్ హిస్టరీ మొత్తం వస్తుంది. ఆ బ్రౌజర్ హిస్టరీ తోటి మనం కంట్రోల్ చేయొచ్చు. లైక్ యూజర్ ఇప్పుడు గో బ్యాక్ అని చూసావా, ఈ గో బ్యాక్ అనేది కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఏ పాతికి వెళ్ళాలో ఆ పాతికి పుష్ చేయొచ్చు యూజర్ని. సో అవన్నీ వాడచ్చు. కాకపోతే ఇప్పుడు ఇవి లింక్స్ కదా, లింక్స్ లాగా రాద్దాం. సో కాంపోనెంట్ రాస్తున్నా ఏంటంటే, కనీసం ఇంపోర్ట్ లింక్ ఫ్రమ్ రియాక్ట్ రౌటర్ డౌన్. ఓకే. సో ఇప్పుడు లింక్ అనేది ఒక ట్యాగ్, అదొక రియాక్ట్ కాంపోనెంట్ మళ్ళీ. సో ఇప్పుడు లింక్ అనే కాంపోనెంట్ లోపల దీన్ని ర్యాప్ చేస్తున్నా. ఇప్పుడు నీకు HTML-లో ఏ అనే ట్యాగ్ ఉంటుంది ఒకటి, యాంకర్ ట్యాగ్. దానికి HREF పెడతాం మామూలుగా. యాంకర్ ట్యాగ్ HREF పెడితే ఆ పాత్ దానికి వెళ్ళిపోయింది నొక్కగానే లింక్ లాగా. సో సిమిలర్గా ఇక్కడ లింక్కి 2 అని, అంటే 2 అంటే లింక్ 2 అని అంతే. జస్ట్ లింక్ 2 ఆ పాత్ ఇస్తాం అంతే. paths.home ఇక్కడ ఇంకంతే అయిపోయింది. నువ్వు ఇంకేం చేయక్కర్లా, జస్ట్ లింక్ ట్యాగ్ పెట్టి ఆ పాత్ ఇస్తే ఆ పాత్కి వెళ్ళిపోయింది నువ్వు క్లిక్ చేస్తే. సో రౌటింగ్ అంత సింపుల్ అన్నమాట రియాక్ట్లో. సో విత్ ది ప్రొఫైల్ ఇది చెప్పారు, నేను మా ఆఫీస్లో ట్రైనింగ్ అటెండ్ అయ్యాను. నేను మిమ్మల్ని యూట్యూబ్ వీడియో చూడడం ఎందుకు చెప్తున్నానంటే, అంటే మీరు ఆన్లైన్లో చూసినప్పుడు ఒక ఐడియా వస్తుంది. అంటే అట్లీస్ట్ ఆ పేర్లు వినుంటారు, రౌటింగ్ అంటే ఏంటి, అంటే బేసిక్ రెడక్స్ అంటే ఏంటి, అంటే పైపైన ఒక ఐడియా ఉంటుంది పూర్తిగా అర్థం కాకపోయినా కానీ. మనం హ్యాండ్స్ ఆన్ చేస్తున్నప్పుడు ఇంకొంచెం అండర్స్టాండింగ్ పెరిగిద్ది నేను చెప్తున్నప్పుడు. ఇప్పుడు రేపు మీరు చేసినప్పుడు ఇంకా అండర్స్టాండింగ్ పెరిగిద్ది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ రేపు మీకు కొత్త పేజ్ వచ్చింది, స్టోరీ నచ్చినప్పుడు కొత్త స్టోరీస్ అనే పేజ్ నావిగేట్ అవ్వాలి, అది మీరే చేస్తారు. అప్పుడు లింక్ టు స్టోరీస్ అనే పాత్కి లింక్ ఇస్తారు, వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అవన్నీ మీరు సొంతంగా బిల్డ్ చేసుకోవాలంటే అట్లీస్ట్ ముందు ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. దానికి యూట్యూబ్ వీడియోస్ చూడమంటున్నా ఎక్కువ. మీరు ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్లో కొడతా ఉండండి రియాక్ట్లో హుక్స్ ఏంటి, అదేంటి ఇదేంటి. ఇంకా జావా స్క్రిప్ట్లో అంటే చాలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం మొన్న ఊరికే అంటే షాలో కాపీ, డీప్ కాపీ అంటే ఎవరికి అర్థం కాలేదు కదా, ఎక్కువ టైం పట్టింది. స్ప్రెడ్ ఆపరేటర్ ఏంటి, అదేంటి ఇదేంటి. అవన్నీ మీకు అర్థమవుతాయి ఫాస్ట్గా మనం జావా స్క్రిప్ట్ నేర్చుకుంటా ఉంటే.
ఓకే, సో ఇప్పుడు సర్చ్కి సర్చ్ అని పాతిస్తున్నాం. నెక్స్ట్ ఇదేంటి మధ్యలో ఇది కదా రీల్స్ కదా, ఇంకేమేద్దాం, సమ్ రీల్స్ అనేది ఇద్దాం పాత కూడా. సో ఇక్కడ రీల్స్ అనేది లేదు, సో జస్ట్ పాస్లో రీల్స్ అనేది ఇస్తాం. సో టెస్ట్ చేద్దాం ఇప్పుడు. ఓకే, అప్లికేషన్ స్టాప్ అయిందా? ఓకే, ఈ లింక్కి కొంచెం స్టైల్స్ అప్లై అని తీసేద్దాం. అంటే బేసిక్ చెప్పా కదా యాంకర్ ట్యాగ్ అని, సో దానివల్ల ఈ బ్లూ కలర్ అవన్నీ వచ్చినాయి నొక్కినప్పుడు. ఇవన్నీ చూసావు మీరు, హోవర్ చేసినప్పుడు వస్తుంది కిందలో సెర్చ్ అని ఇవన్నీ. ముందు టెస్ట్ చేద్దాం, అవును. తర్వాత స్టైల్స్ మారుద్దాం. సెర్చ్ కొట్టగానే సెర్చ్ అనే పేజ్కి వెళ్ళిపోయింది, రీల్స్కి వెళ్ళిపోయింది. అలా అంటే ఏది కూడా దానికి వెళ్ళిపోయింది, చూసావు నోటిఫికేషన్స్కి వెళ్ళిపోయింది, ప్రొఫైల్కి వెళ్ళిపోయింది. అంటే ఇంకా కాంపోనెంట్స్ లేవు కాబట్టి బై డిఫాల్ట్గా హోమ్ పేజ్ చూపిస్తుంది, ఆ కాంపోనెంట్స్ ఇంకా లేవు కాబట్టి. ఓకేనా, అంటే స్లాష్ అనే పాత డిఫాల్ట్ కదా, ఇప్పుడు ఏది లేకపోతే అందుకని ఇది చూపిస్తుంది. అదే నోటిఫికేషన్స్కి వెళ్తే నోటిఫికేషన్ చూపిస్తుంది చూడు. సో రౌటింగ్ పనిచేస్తుంది. సో మెయిన్ థింగ్ ఈ లింక్ ట్యాగ్ ఉన్న స్టైల్స్ పీకేద్దాం ఒక్క నిమిషం. ఫుటర్ ఐకాన్స్కి వెళ్ళి ఇక్కడ ఫుటరే ఒకసారి మనం చూసుకో, ఇంటర్నల్గా లింక్ ట్యాగ్కి ఏమొస్తుందో చూడాలి మనం. అంటే HTML ఎలిమెంట్ ఏమొస్తుంది ఇది కన్వర్ట్ చేసిన తర్వాత. సో ఇప్పుడు ఏ ట్యాగ్ వచ్చింది చూసావు, యాంకర్ ట్యాగ్ వచ్చింది. సో ఇప్పుడు యాంకర్ ట్యాగ్కి ఈ కలర్ టెక్స్ట్ డెకరేషన్, సో రెండు తీసేస్తే టెక్స్ట్ డెకరేషన్ నన్ను పెట్టాలి. అంటే ఇవి మనం ఇచ్చుకోవటమే కదా కలర్ టెక్స్ట్ డెకరేషన్ అన్నని. అంతే, మన ప్రాపర్టీ Define ఇస్తే చేస్తుంది. అయిపోయింది. ఒక్క నిమిషం, అసలు కనిపి ఫుటర్ ఐకాన్స్ ఇచ్చాము. ఓకే, ఇదే యాంకర్ ట్యాగ్ ఇద్దాం స్టైల్. అంటే ఈ స్టైల్స్ అన్నీ ఫుటర్ ఐకాన్స్ అనే దానికంటే ఓకే ఇది ఓకే. ఈ SVG కాకుండా ఇక్కడ యాంకర్ ట్యాగ్ ఇస్తా. ఓకే, అది కొంచెం సెంటర్కి వచ్చినాయి. ఇప్పుడు ఈ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ సరే 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 ఈ కలర్ దీనికి ఇద్దాం. యా, కలర్ వచ్చింది అంతే కదా ఇంకా. ఓకే, సో ఇప్పుడు లింక్స్ పనిచేస్తుంది చూడు. నోటిఫికేషన్ పనిచేస్తుంది. ఏంటి హోమ్ కొడితే నోటిఫికేషన్స్కి వెళ్ళట్లా కనీసం. అసలు హోమ్ అనే పాతే లేదు. ఓకే, ఇప్పుడు హోమ్ కొడితే హోమ్కి వెళ్ళిద్ది. సో ఇప్పుడు స్క్రీన్ బట్టి అవుతుంది కదా ఇప్పుడు రౌటింగ్. సో ఇది ఫైన్. సో బేసిక్ రౌటింగ్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్రొఫైల్ స్క్రీన్ వర్క్ చేస్తారా? ఇప్పుడు ప్రొఫైల్ స్క్రీన్ లేదు కాబట్టి ఇది ఎంటీ. ఇప్పుడు దీన్ని వర్క్ చేస్తారా ఎవరన్నా? హలో, ప్రొఫైల్ స్క్రీన్ అంటే అది నొక్కాక ఏమేమి కనిపించాలి అని చేయడం. మీరు ఇన్స్టాగ్రామ్లో స్క్రీన్ షాట్ తీయండి ఒకటి. స్క్రీన్ షాట్ వాట్సాప్ గ్రూప్లో పెట్టండి, ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ పేజ్లో ఏమి ఉండాలి అని. సేమ్ అలా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఒక నిమిషం, నా డార్క్ థీమ్లో ఉంది, లైట్ థీమ్లో పెట్టి పంపిస్తా ఫోటో. హైలైట్స్ ఉంటాయి, స్టోరీస్. అదే అకౌంట్. ఎందుకంటే ఇప్పుడు ఫంక్షనాలిటీ ఎక్కువ వెళ్ళట్లా, ఎందుకంటే మీకు ఫస్ట్ ఈ కాంపోనెంట్ మీద కాన్ఫిడెన్స్ వస్తే
అంటే ఫస్ట్ అంటే ఇవన్నీ ఈజీగా అని అర్థమైంది అనుకో, అప్పుడు డేటాకి వెళ్ళొచ్చు ఇంకా. అంటే ఏపీఐస్ కానీ అవన్నీ మెల్లగా 1 మంత్ తర్వాత అవన్నీ. ఈ ఫస్ట్ మంత్ మొత్తం రియాక్ట్ మీద ఫోకస్ చేయండి. ఓకే. ఈ రెడక్స్ అవన్నీ అంటే రియాక్ట్కి యాడ్ ఆన్స్ అవన్నీ. బేసిక్ రియాక్ట్ అంటే ఇదే. ఇప్పుడు కాంపోనెంట్ లోడ్ అవుతున్నప్పుడు ఏం చేయాలి, సో ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మీరు కొంచెం పెద్ద స్క్రీన్స్ బిల్డ్ చేస్తుంటే అర్థమవుతాయి ఇంకా. సో ఈ ప్రొఫైల్ పేజ్ మీద వర్క్ చేద్దాం ఇప్పటి నుంచి. సో ఒక్క నిమిషం. ఇంకా ఏంటంటే మీరు లాజికల్గా ఆలోచించాలి కొంచెం. అంటే ఇప్పటిదాకా నార్మల్ ప్రోగ్రామింగ్ కదా ఐడియా ఉంది. సో ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్స్ ఐడియా లేదు కాబట్టి అసలు అంటే రియాక్ట్లో ఆలోచించాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు ఒక సొల్యూషన్కి అంటే రియాక్ట్లో బెస్ట్ పాసిబుల్ వే ఏంటి అవన్నీ అర్థం చేసుకోవాలంటే దాని గురించి ఎక్కువ టైం పెట్టాలి. మిగతా వాళ్ళ కోడర్ రాస్తున్నారు, వాళ్ళ కోడింగ్ స్టాండర్డ్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ప్రాజెక్ట్లో, మీ కంపెనీలో వేరే ప్రాజెక్ట్ ఉంది, రియాక్ట్ ప్రాజెక్ట్. సో వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళ కోడ్ ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పండి. అంటే ఏంటి, వాళ్ళు ఎలా బిల్డ్ చేస్తున్నారు రియాక్ట్ అప్లికేషన్స్, వాళ్ళు ఆర్కిటెక్చర్ ఏం ఫాలో అవుతున్నారు, వాళ్ళు స్టైలింగ్ ఎలా చేస్తున్నారు, అసలు సాస్ లెస్ ఇవన్నీ ఏంటి, వెబ్ ప్యాక్ ఏంటి, అంటే అసలు అవన్నీ ఎందుకు వాడతారు. అంటే ఇప్పుడు ఈ రౌటింగ్ నేను చాలా రకాలుగా చేయొచ్చు, దాంట్లో బెస్ట్ వే ఏంటి. సో అసలు ఇక్కడ నేను అంటే ఈ రౌట్స్ అన్ని ఇక్కడ రాయకుండా వేరే ఫైల్లో ఈ ప్రాపర్టీస్ అన్నీ ఒక ఆబ్జెక్ట్లో పెట్టుకొని ఇక్కడ లూప్ చేయొచ్చు రౌట్స్ అన్నిటి మీద. సో అంటే ఒకసారి మీరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కోడ్ చూస్తేనే మీకు ఐడియాస్ ఎక్కువ వస్తాయి కోడ్ ఎలా రాయొచ్చు అని. సో ఓకే. అదంతా నెక్స్ట్ లెవెల్. అంటే మీరు యాక్చువల్గా ప్రాజెక్ట్లో వర్క్ చేయాలంటే నేర్చుకోవాల్సింది అదంతా. అసలు ముందు రియాక్ట్లో కంఫర్ట్ అవ్వాలంటే బేసిక్గా లేఅవుట్స్ బిల్డ్ చేయండి. దానికి డేటా ప్రొవైడ్ చేయడం ఎలా, దానికి మాక్ డేటా ఎలా క్రియేట్ చేసుకుందాం, ఆ చేసిన డేటా నుంచి ఈ యూఐకి ఎలా మ్యాప్ చేస్తాం డేటాని. మనం చేసాం కదా ఆల్రెడీ, పోస్టులు చేసాం, స్టోరీస్ చేసాం. సేమ్ ప్యాటర్న్లో ఇవి కూడా బిల్డ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఒక గ్రిడ్ కావాలి, అంటే మన అకౌంట్లో ఉన్న పోస్టులని చూపించాలి, గ్రిడ్ చూపించాలి. ఆ గ్రిడ్కి ఆ గ్రిడ్ ఎలా బిల్డ్ చేస్తాం, బూట్ స్ట్రాప్ వాడి ఆర్ సంథింగ్. దానికి స్టైల్స్ ఎలా రాస్తాం. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ దానికి ఇంకా రెస్పాన్సివ్నెస్ అంటాం. అంటే ఏంటి, డెస్క్టాప్ వ్యూలో ఎలా కనిపించాలి, మొబైల్ వ్యూలో ఎలా కనిపించాలి, ట్యాబ్లో ఎలా కనిపించాలి, అంటే రోకి ఎన్ని పోస్టులు కనిపించాలి, లేకపోతే ఎన్ని ఫోటోలు కనిపించాలి, ఇవన్నీ చాలా వర్క్ ఉంటుంది. సో బేసిక్గా మనం జస్ట్ ఒక వ్యూ బిల్డ్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు నేను ఓన్లీ మొబైల్ వ్యూలో బిల్డ్ చేస్తున్నా. నెక్స్ట్ దాన్ని రెస్పాన్సివ్ చేయాలి మీరు. డెస్క్టాప్కి రెస్పాన్సివ్గా ఎలా బిల్డ్ చేయాలో అవి నేర్చుకోండి మళ్ళీ. సో HTML CSS చాలా వర్క్ ఉంటుంది. రియాక్ట్ ఈజీ. రియాక్ట్ ఎప్పుడు ఈజీ అంటే మీకు HTML CSS జావాస్క్రిప్ట్ బాగా వస్తే రియాక్ట్ ఈజీ. ఇప్పుడు మనం ఏంటంటే అవి కూడా నేర్చుకుంటున్నాం ప్యారలల్గా. యాక్చువల్ చెప్పాలంటే ఎక్కువ నేర్చుకుంటుంది అదే, HTML CSS ఎక్కువ నేర్చుకుంటున్నాం రియాక్ట్ కంటే. అండ్ జావాస్క్రిప్ట్, ఆ లాజిక్ అంతా జావాస్క్రిప్టే. సో రియాక్ట్లో పెద్ద కొత్తగా రాస్తుంది ఏం లేదు, ఆ కాంపౌండ్ స్ట్రక్చర్ చెప్తే. సో ఒకసారి నేను ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఒకటి వాట్సాప్లో పిక్ పెడతా, అది బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అది మీ డిజైన్ అనుకోండి, అంటే మీకు ఇచ్చిన రిక్వైర్మెంట్ డిజైన్ అది. సో అది మీరు బిల్డ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ థీమ్ ఏది, సెట్టింగ్స్, థీమ్. కాదు, వాగి నాకు కలిపి వస్తుంది కానీ మీరు చెప్పరేంటండి. బేసిక్గా మీరు ఇది చేద్దామంటే అది చేద్దాం. ఇప్పుడు ఒకసారి పోస్ట్ పెట్టా చూడు, అందులో హెడర్ బిల్డ్ చేయాలి, ఆ ఫుటర్ సేమ్ అనుకో.
ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకొని ఇప్పుడు దీనికి కూడా మన హైలైట్స్ కూడా కొంచెం ఇంచుమించుగా ఉమ్, స్టోరీస్ వాడుకోకూడదా? ఏంటది? ఇప్పుడు ఇక్కడ మన హైలైట్స్ ఉన్నాయి కదా. వాడచ్చు. అదే అదే దాన్ని ఇప్పుడు స్టోరీస్ అనే కాంపోనెంట్ మీరు రీయూజ్ చేయాలి దాన్ని. ఆ రీయూజ్ చేయాలంటే అదే. దాంట్లో ఏం పెట్టకూడదు, డేటా మొత్తం బయట పెట్టేసి వేరే కాంపోనెంట్లో దాంట్లో పాస్ చేయాలి. ఉమ్, ఇప్పుడు ఏంటి, ఆ స్టోరీస్ని డిఫరెంట్ సైజెస్కి బిల్డ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సైజ్ ఎంత ఉంటే అది హోమ్ పేజ్లో, ఆ సైజ్ ఎంత ఉంటే అది స్టోరీస్ ఇక్కడ. మీరు ఇంకా మీ ఇష్టం, ఇంకా అది ఎలా బిల్డ్ చేస్తారనేది. సో ఇందాక డేటా డిఫరెంట్గా ఉంది. అదేంటి, స్టోరీ ఇందాక మన యూజర్ నేమ్తో ఉంది అక్కడ, ఆ, కానీ ఇక్కడ ఎలా ఉంది, అంటే ఈచ్ స్టోరీ అంటే ఈచ్ హైలైట్కి ఒక పేరు ఉంది. ఇక్కడ ఇక్కడ హైలైట్ ఉంది, అక్కడ అక్కడ యూజర్ ఐడి ఉంది. సో మనం మళ్ళీ కొత్త డేటా సేవ్ చేయాలి. ఈ హైలైట్కి డిఫాల్ట్ పిక్చర్ ఏంటి, అంటే డిఫాల్ట్ కనిపించే పిక్చర్ ఏంటి, అది ఓపెన్ చేస్తే మళ్ళీ సేమ్ స్టోరీ. ఇవన్నీ చాలా టైం పడతాయి. ఫస్ట్ మీరు బేసిక్ లేఅవుట్ బిల్డ్ చేయండి, తర్వాత ఒక్కో ఫీచర్ మీద డీప్కి వెళ్ళొచ్చు. సరే, ఒక స్క్రీన్ షాట్ పెట్టా. దాంట్లో ఫస్ట్ ఏ కాంపోనెంట్ పైనుంచి వద్దామా మరి, టాప్ నుంచి బాటమ్కి. ఉమ్, మీరు పైనుంచి. మీరు కింద చూసారా, మళ్ళీ ఆ 3 ట్యాబ్స్ ఉన్నాయి. పోస్ట్లో ఒక ట్యాబ్, మళ్ళీ మనం ట్యాగ్ చేసింది ఒక ట్యాబ్, వీడియోస్ ఒక ట్యాబ్ అని 3 ట్యాబ్లు ఉన్నాయి. అవునవును. ఆ 3 ట్యాబ్లు ఎలా బిల్డ్ చేస్తాం, ఉమ్, ఒక్కో ట్యాబ్కి వెళ్తే ఆ వ్యూ ఎలా మారుతుంది, అంటే ఒక్కో ట్యాబ్లో ఒక్కో కంటెంట్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ నేర్చుకుంటాం నెస్టెడ్ రౌటింగ్లో. ఓకే. అవన్నీ వస్తాయి. సో ప్రస్తుతానికి ముందు స్టార్ట్ చేయండి. ఈ పోస్టులు, ఫాలోవర్స్, ఫాలోయింగ్లు ఇవన్నీ ఇవ్వాలి కాబట్టి ఆ, మీరు ఏమైనా చేస్తారా? నేను గైడ్ చేస్తా ఈ స్క్రీన్కి. ఓకే. గాయత్రి, నువ్వు చేస్తావా? నీ స్క్రీన్ లోనే చేయాల్సి, నాది షేర్ చేయడానికి లేదు. సరే, ఎవరో ఒకరు ఒక స్క్రీన్ screen. తీసుకోండి. ఒక నిమిషం ఆగు, నేను ముందు కోడ్ అంతా పుష్ చేస్తా. అయితే 1 minute, నేను వేరే ల్యాప్టాప్ ఈ లోపు నేను కోడ్ పుష్ చేసి పిఆర్ పెడతా. ఆఫీస్ ల్యాప్టాప్ లో ఆన్ అయింది కానీ గిట్ వర్క్ అవ్వదు, రియాక్ట్ ఉంది కానీ. దాంట్లో ఎందుకులే. ఏంటి? దాంతో అవసరం ఉందిలే అంటున్నాను. ఓన్ ల్యాప్టాప్ ఉంటే ఉందిలే. అదే బెటర్. ఓకే, సో కొత్త ఇష్యూ క్రియేట్ చేస్తారు ఎవరన్నా రౌటింగ్కి? ఆల్రెడీ ఉందనుకుంటా రౌటింగ్ ఇష్యూ. రౌటింగ్ లేదనుకుంటున్నా. పోయినసారి రౌటింగ్ స్టార్ట్ చేశా, కానీ ఇష్యూ వచ్చి అయిపోయింది అది. ఒక నిమిషం చూస్తా. లేదు. సో నీ ఇష్యూ ఇంప్లిమెంట్ రౌటింగ్. సడన్ గా అప్డేట్ అయ్యి రీస్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇష్యూ ఐడి ఏంటి, 37 కదా. సో 37తో కొత్త ఇష్యూ క్రియేట్ చేస్తున్నా. ఓకే, ఇంతవరకు కమిట్ చేస్తున్నా యాడ్ చేసి. ఓకే, ప్రొఫైల్, నోటిఫికేషన్స్ ఇవన్నీ కరెక్ట్గానే ఉన్నాయి.
సో దీన్ని ఏమంటాం, యాడ్ కమిట్. పుష్ పబ్లిష్ కొడుతున్నా, అయిపోయింది. అందరూ ఒకసారి గిట్ ఓపెన్ చేస్తే నేను పిఆర్ పెడతా. మీరు ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, జస్ట్ పిఆర్స్కి వెళ్ళి స్పెసిఫిక్ పిఆర్ కొడితే చేంజెస్ అన్నీ కనిపిస్తాయి. మనం చేంజెస్ ఏం చేసామో మొత్తం కనిపిస్తాయి. ఓకేనా చేంజెస్ మీకు? జస్ట్ కొంచెం పాస్ క్రియేట్ చేసాం, ఇండెక్స్ ఫైల్లో రౌటర్ యాడ్ చేసాం. అంటే అప్లికేషన్ మొత్తాన్ని ఈ రౌటర్ అనే కాంపోనెంట్లో పెడుతున్నాం. దానివల్ల ఈ రౌటింగ్ వర్క్ అవుతుంది. మనం ఏ లింక్ కొడితే ఆ లింక్ పుష్ అవుతుంది దానివల్ల. నెక్స్ట్ స్పెసిఫిక్గా ఏ పాత్కి వెళ్ళాలి ఏంటని చెప్పి ఇక్కడ డిఫైన్ చేస్తున్నాం లింక్స్ అన్ని. ఫుటర్లో ఏ లింక్ కొడితే ఏ స్క్రీన్కి వెళ్ళాలి ఇక్కడ డిఫైన్ చేసాం. బ్రౌజర్ రౌటర్ రౌటర్ అని ఇచ్చింది మనము అది బ్రౌజర్ రౌటర్. పెట్టాం కాబట్టి అలా ఇంకా డిఫరెంట్ టైప్స్ రౌటర్స్ ఉంటాయి, మనకు కావాల్సిన దాన్ని బట్టి తీసుకోవాలి. సో బేసిక్కి జరిపేది. ఇంకా మెమరీ రౌటర్ అని ఉంటుంది, హ్యాష్ రౌటర్ అని ఉంటుంది. అవన్నీ ఎందుకు ఏంటనేది ఇంకా ఇన్డెప్త్ అది. అంటే నువ్వు ఇంకా రౌటింగ్ మీద ఇంకొంచెం డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే అవన్నీ ఒకసారి రియాక్ట్ రౌటర్ అనే దాని ప్యాకేజ్ దాని డాక్యుమెంటేషన్కి వెళ్తే కనిపిస్తుంది నీకు. ఓకే, మనం అది index.js ఫైల్లో పెట్టుకోవాలా? అంటే బేసిక్గా ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఓన్లీ నీ పేజ్లో ఆ కాంపోనెంట్ వరకే రౌటింగ్ వర్క్ అయింది. ఆ కాంపోనెంట్ బయట ఉన్నది ఎక్కడ రౌటింగ్లో పనిచేయదు. సో జనరల్గా టాప్ మోస్ట్ కాంపోనెంట్లో పెడతాం అది index.js. దాంట్లో నుంచే మనం డామ్ రెండర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను రియాక్ట్ రౌటర్కి వెళ్ళా. సో ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుందండి. డాక్యుమెంటేషన్ చదవండి ఇవన్నీ. యూట్యూబ్ వీడియోస్లో గంటలు చేయడం కంటే ఈ డాక్యుమెంటేషన్ చాలా బెటర్ అనమాట. సో అంటే ఈ రౌటర్ ఎందుకు, సో దాంతో ఏమేం చేయొచ్చు మొత్తం ఇక్కడ ఉంటాయి. సెటప్ ఎలా చేసుకోవాలి మొత్తం. సో ఒక యూఆర్ఎల్కి ఎలా అంటే ఎలా చెప్పాలి నీకు, ఒక యూఆర్ఎల్కి ఎలా పుష్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కొన్ని లింక్స్ యాడ్ చేశారు, సేమ్ అంతే. ఇంకా రౌటింగ్ అవన్నీ క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు నెక్స్ట్ మనం చేస్తాం తర్వాత, అంటే నెస్టెడ్ రౌట్స్ అని చెప్పి. ఇప్పుడు ఇంకేదైనా కాంపోనెంట్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ప్రొఫైల్ పేజ్ లోపల మళ్ళీ నేను ఒక 3 డిఫరెంట్ వ్యూస్ ఉన్నాయి నాకు. ఏంటి, పోస్టులు ఒకటి, వీడియోస్ ఒకటి, అండ్ నన్ను ట్యాగ్ చేసిన పార్ట్ ఒకటి. సో అక్కడ నేను నెస్టెడ్ రౌటింగ్ బిల్డ్ చేసుకోవచ్చు. సో ప్రొఫైల్ స్లాష్ కాంపోనెంట్లోనే రౌటింగా. ఇప్పుడు ప్రొఫైల్ అనేది నా బేస్ స్క్రీన్. ప్రొఫైల్ లోపల ప్రొఫైల్ స్లాష్ పోస్ట్స్, మళ్ళీ ప్రొఫైల్ స్లాష్ ట్యాగ్స్ అని చెప్పి అలా నేను నెస్టెడ్ రౌటింగ్ చేసుకోవచ్చు. ఆ చైల్డ్ పాత్లో ఏం చూపించాలి స్క్రీన్లో అనేది మళ్ళీ అక్కడ డిఫైన్ చేసుకుంటాం. అక్కడ మళ్ళీ రౌట్ అనే పాత్ ఇచ్చి ఆ కాంపోనెంట్ ఇస్తాం. ఏంటి ఆ నెస్టెడ్ పాత్కి అక్కడ ఏం కాంపోనెంట్ చూపించాలని ఇస్తాం. సో అవన్నీ మెల్లగా అలవాటు అయిపోతాయి స్టార్ట్ చేస్తే. సో ఇదంతా చూస్తే మీకు అసలు అర్థమైపోయింది ఈజీగా, అంటే వీళ్ళు అసలు ఏం చేస్తున్నారు ఏంటని. ఇంకా డైనమిక్ రౌటింగ్ అంటాం. అంటే యూఆర్ఎల్లో ఇక్కడ కాలన్ పెట్టి ఒక పాత్ ఇస్తే ఇక్కడ ఏదైనా ఉండొచ్చు. సో దాన్ని పారామీటర్స్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. డైనమిక్గా ఆ పోస్ట్ ఐడి అవ్వచ్చు, ఆ స్టోరీ ఐడి అవ్వచ్చు. సో డైనమిక్ వేరియబుల్స్ పాస్ చేసుకోవచ్చు పాత్లో. సో దాన్ని నెస్టెడ్ రౌటింగ్ డైనమిక్ రౌటింగ్ అంటాం. ఇవన్నీ మెల్లగా నేర్చుకుందాం ఒకటి. సో రియాక్ట్ రౌటర్ మనం వాడుతున్న రౌటింగ్ కదా. సో రౌటింగ్కి రియాక్ట్ రౌటర్. సో రియాక్ట్ రౌటర్ అని మన ప్యాకేజ్ పేరు కొట్టలేదు, అంటే ఎక్కువ ఆలోచించక్కర్లా. ఇక్కడ పైన లైబ్రరీ ఏం వాడుతున్నాం, ఇక్కడ రియాక్ట్ రౌటర్ డామ్ అనేది వాడుతున్నా. ఆ సెర్చ్ చేయి గూగుల్లో, దాని డాక్యుమెంటేషన్ వస్తుంది అంతే. సో దేనికైనా అంతే. ఇప్పుడు నేను ఐకాన్స్ వాడుతున్నా. ఐకాన్స్కి ఏం వాడుతున్నా,
సమ్ రియాక్ట్ ఐకాన్స్ అనే ప్యాకేజ్ వాడుతున్నా. అది వాడాలని రూల్ లేదు. ఇప్పుడు మీ కంపెనీ వేరేది వాడద్ది. సో ఒక ప్రాజెక్ట్లో ఒకటి వాడతారు. సో అంటే మనం స్పెసిఫిక్గా ఇదే నేర్చుకోవాలని రూల్ లేదు. ఇది వన్ ఆఫ్ ది ఆప్షన్ అనుకో అంతే. ఈ రియాక్ట్ రౌటర్ బదులు ఇంకా ఆల్టర్నేటివ్స్ ఉండొచ్చు, కానీ ఇది ఎక్కువ మంది వాడతారు కాబట్టి ఇది తీసుకున్నా అంతే. సో కొంచెం పాపులర్ ఇది రియాక్ట్ కమ్యూనిటీలో. నువ్వు పుష్ చేస్తావా కోడ్? యా, కోడ్ పుష్ చేసి పిఆర్ పెడుతున్నా ఇప్పుడే, ఒక నిమిషం. ఓకే, పిఆర్ పెట్టేసి మిమ్మల్ని అప్రూవ్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను. ఓకే. అరే ఇంకెవరున్నారు కాల్లో? ఎవరు లేరా ఏంది ఇంకా? ఎవరో మాట్లాడకపోతే అర్థం కాదు. ఉదయ్ అసలు మాట్లాడు వచ్చి. అదే అసలు వింటున్నాడో వినట్లేదో ఎందుకు కూడా అర్థం కాదు. ఉదయ్ నువ్వు ఈ గ్రూప్ లో ఉండి ఆ గ్రూప్ లో మెసేజ్లు పెడతావేంటి ఉదయ్? ఎవరు మెసేజ్ పెడితే ఆటోమేషన్ ఏమంటే వేస్తాడు. లేదనుకుంటా అసలు. ఏంట్రా ఏకంగా పీపీటీలో క్రియేట్ చేశారా గేమ్స్కి? హలో, రే డైరెక్ట్గా పీపీటీలో అరేంజ్ చేశారా అంటున్నా గేమ్స్? మేము ఆల్రెడీ అవన్నీ ఆడేసాం, అందుకే మేము పంపించేసాం. నేను మా టీంకి షేర్ చేస్తా. ఏంట్రా ఇది అమూలు ఫ్రూటీ బింగో? అంటే అది యాడ్ బ్రేక్ అనమాట. అంటే కిందకి ఫస్ట్ క్యాప్షన్ వచ్చింది, దాన్ని బట్టి బ్రాండ్ గెస్ చేయాలి. ఫస్ట్ ఫుల్ మోడ్ లో పెట్టు, ఫుల్ మోడ్ లో పెడితే ఒకటే కనిపించింది. అదేలే, అది యాడ్ బ్రేక్. గేమ్ మధ్యలో యాడ్ బ్రేక్ అది. అది అర్థమైందిలే. చాలా ఆడాము, ఇంకా ఉన్నాయి. అక్కడ మీ కంపెనీ పేర్లే ఉండవు వీటిలో? అయ్యేం ఉండవు, ఏది యాజ్ ఇట్ ఈస్ కొడతాయింది. యాస్టీస్ ఫార్వర్డ్ చేస్తాం ఆ టీంకి. ఫార్వర్డ్ చేస్తాడు, పొరపాటున ఉండాలి ఇప్పుడు. ఏం అదే కాదు, కొన్ని ఇండియన్ బ్రాండ్స్ ఉంటాయి మరి, ఇండియన్ బ్రాండ్స్ ఏం కాదు. కింద పిక్టోరియల్ యాజ్ ఇట్ ఈస్ ఫార్వర్డ్ చేయమాక. అది ఏంటంటే మా టీమ్మేట్స్ నేమ్స్ ఉంటాయి, అదేలే. డీకోడ్ చేస్తే డీకోడ్ చేస్తే మా టీమ్మేట్స్ నేమ్స్ వస్తాయి. పిక్టోరియల్ అంటే ఏం గేమ్ అది? అదే ఓపెన్ చేయకు, ఫోన్లోనే చూస్తున్నా. పిక్స్ ఉంటాయి ఏదో ఒకటి ఇప్పుడు ఓపెన్ పిక్స్ ఉన్నాయి, ఏదో ఒకటి పిక్స్ ని బట్టి చెప్పాలి. సినిమా పేరు చెప్పాలా? ఫస్ట్ ఏముంది? సినిమా కాదు, ఏదైనా. ఓకే, థర్డ్ ఉంది, బ్రాండ్ 30 degrees యాంగిల్ ఉంది. 30 degrees యాంగిల్ ఉంది. తర్వాత ఏదో కప్ ఉంది, టీ కప్ ఉంది, టీ పోస్తుంది. బో అది ఫస్ట్ క్యూఆర్ వచ్చిందిరా 30 degrees యాంగిల్ కి. క్యూట్ యాంగిల్, బో క్యూట్ యాంగిల్, ఏ క్యూటీ పై. అరే అది ఎంత ఉంటే మా వాళ్ళు చెప్పలేరురా. నేనే చేసా అది. అర్థమైపోతుంది, అది కనిపిస్తుంది క్లియర్గా. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆటో పరిగెడుతుంది. కొన్ని పేర్లు ఉంటాయి. ఆగరా, విండ్ మిల్ ఉంది, లైన్ ఉంది. మరి గెస్ చేయండి ఒకసారి. నువ్వు ఆగరా, గెస్ చేయండి ఎవరన్నా. ఒక అది పెద్ద చెయ్యి, బాలయ్య కూడా వస్తాడు. అంటే బాల్ కాదు, స్లైడ్ లో పెట్టు. ఈ లోప షేర్ చేసావేంటి? కాదు కానీ షేర్ చేస్తాగు. ఈ లోప చిన్న గేమ్ ఆడదాం. ఉదయ్ గారు దాన్ని ఆర్గనైజ్ చేస్తాడు. మీరే గెస్ చేసుకోండి. ఇప్పుడు ఆ పీపీటీ మా అమ్మాయి ట్రైల్ అవుతున్నాడు జయ చూడు. ఎక్స్పెరిమెంట్ మామూలుగా ఉండదు. విక్టోరియల్ అందులో ఆన్సర్స్ లేవు. యాడ్ బ్రేక్ అయినా ఆన్సర్స్ ఉన్నాయి కానీ ఇందులో ఆన్సర్స్ లేవు. అయ్యి నేను అడగాల్సిందే ఇంకా ఆన్సర్స్కి. కీషీట్ నువ్వేరా? అదే నాకు అక్కడికే తెలుసు. అయినా మనం అంతా ఇన్వాల్వ్ స్లైడ్ షో పెట్టు.
దీన్ని స్లైడ్ చేయాలి. F5 నొక్కరా స్ట్రైట్ షో వద్దు. అలా కాదు, స్లైడ్ షో నాకు వేరే విండోలో వస్తుంది, అది ఈ విండోలో లాగాలి, అందుకని ఇది ఇక్కడ పెడతా. స్లైడ్ షో సర్లే కానీ ఏం కాదులే. అదిగో వచ్చింది. ఇది చెప్పంటారా చూద్దాం. ఆ, ఏందయ్యి ఫ్రెంచ్ ఫ్రైస్. ఫ్రెంచ్ కాదు. చిచి ఏంటి అసలు అయ్యి? ఫ్రెంచ్ అంటే చిప్సా? మధ్యలో ఐ. కరెక్టే, సగం కరెక్ట్. ఇటు పక్క ఏంటి? Diary. బుక్క, డైరీ. ఇట్స్ ఏ డే. ఫ్రైడే ఏ, అంతే. ఏంటది అబ్బా అసలు చెప్పు. రైట్. అసలు ఇది మరీ అసలు అది డైరీరా, అది డైరీలో డే రాసేవాడు దాంట్లో కంపెనీ. ఇట్స్ డే ఎలా వస్తుంది? డేట్స్ ఫ్రై ఓకే, అక్కడ డేస్ కనిపిస్తున్నాయి కాబట్టి డేనా ఫర్ ఎనీ. అమ్మో అసలు ఎవరు కనుక్కోరు, అది ఎవరైనా చూడు కనుక్కున్నారా? చూడు, ఎక్యూట్ చూడు. దీనికి మళ్ళీ మనం స్కూల్ నాలెడ్జ్ వాడాలి ఇప్పుడు. ఎక్యూట్ యాంగిల్ అంట, ఆ 30 డిగ్రీ నుండి ఎక్యూట్ యాంగిల్ అంటారు, నాకు తెలియదు నాకు, మర్చిపోయా ఇప్పుడు. వాళ్ళు చెప్తారులే, మీ వాళ్ళందరూ అక్కడ వాళ్ళేగా, వాళ్ళకి తెలుసు. మొత్తం పూణే బ్యాచ్ వాళ్ళు ఎక్కువ ఉంటారు, నాకెవరు తెలియదు. అసలు అంత బ్రెయిన్. ఇది చెప్పండి. డాక్ ట్యాప్, కాదు టాప్, అది చూస్తున్నది స్పిన్, చెప్పాలి. ఏదో స్పిన్ ఉంటుంది. ఎక్కడేంటి? కాదురా, ఆ, చెప్పనా? క్లూ ఇవ్వనా? ఇవి ఇవ్వు, అది కష్టం, ఏది సెట్ అవ్వదు రూల్ లేక. నీ ముందు ఉంది అది, ఇప్పుడు నీ ముందే ఉంది అది. ఆహా, స్క్రీన్. కరెక్ట్ గా. స్క్రీనా? నా ముందే ఉంది, ల్యాప్టాప్ ఉంది. ల్యాప్ ల్యాప్ ల్యాప్టాప్ ఆహా, ల్యాపా, ల్యాప్ టాపా కమ్మరి. అయ్యా ఎవరు కనుక్కోరా, నువ్వు ఆగి ఇంకా. మధ్యలో కుక్క ఎందుకు వచ్చిందిరా? క్లూలు ఇవ్వండి. అది కుక్క ఉంటా మరి కన్ఫ్యూజ్ అయ్యారు మేము. కుక్క డిస్ట్రాక్షన్. ఇది మా టీమ్మేట్ పేరు అన్నమాట. ఆహా. చైతన్యానా? అంతే. ఏయ్. వచ్చిందిరా, వచ్చావు. నేను కూడా అటు పేరు అన్నాడు కాబట్టి కనుక్కున్నా. చాయ్ అంటే టీ, అంటే టీ తన్యా వచ్చి టీ అంటే ఇంకెవరు ఉండరు అని చెప్పి చాయ్ చెయ్యి. ఇది కూడా చెయ్య కదా, 2 చెయ్యలు ఉన్నాయి. చెయ్య కాదు, అది ట్యాన్ అయ్యాడు. ఫ్యాన్. అబ్బా అసలు చూడు మరీ ఇక వెళ్ళయ్యా. ఆగరా, బీచ్ ఇదేంది? బీచ్ అవన్నీ కొన్ని డిస్ట్రాక్షన్స్ కి పెట్టా నేను. ఆహా. అక్కడ నువ్వు మెయిన్ థీమ్ అర్థం కూడదని చేసుకోవాలి. ఫిక్స్ అయ్యావా? వాటర్ ఇక్కడ ఏంది? అరే మరీ వైలెంట్గా ఉన్నారా? ఎంత టైం ఆడతారు ఈ గేమ్ మీరు? గంట ఆడతారా, 2 గంటలు ఆడతారు? దారుణం ఏంటో నాకు అర్థమైంది రా. ఏంట్రా? లాస్ట్ ఆహా, ఒక్క నిమిషం. అది బీచ్ కాదు, మనం చూడాల్సింది కింద ఉన్న శాండ్. శాండ్విచ్ పర్లా, పక్కన బ్రూమ్ స్టిక్ ఉంది అంటే విచ్చా శాండ్విచ్. శాండ్విచ్ అప్పుడు ఓన్లీ శాండ్ పెడితే అర్థమైంది కదా, పీచ్ పెట్టి వాటర్ అది అనుకోండి. కన్విన్స్ చేయాలి కదా మనం. అదే అదే, టిక్ పెట్టాడు, బుక్ పెట్టాడు, టిక్ బుక్. అది మళ్ళీ నువ్వు దీంట్లో కూడా లవ్లు తొక్కేదిగా, ఓన్లీ బుక్కేనా? ఓకే, టిక్ అంటే రైట్. అలా దీంట్లో కూడా మీ ఎవరి పేరు ఉంది ఏందిరా? గ్రీన్ హార్టా? అంటే ఇప్పుడు డిక్షనరీలో ఎత్తుకోవాలంటే ఏందో? ఆడు లేడా ఇంకా?
అబ్బా ఆటో మైక్ ఆన్ చేయమ్మా. రైట్ లవ్ హలో మన ఇప్పుడు దాకా మ్యూట్ లో ఉన్నా. అదే సగం కరెక్టేరా. అయితే గ్రీన్ కరెక్టే. గ్రీన్ బ్యాంక్స్ లో వాడతారు, ఆ? బ్యాంకుల్లో వాడతారు. బ్యాంక్ లో బ్యాంక్స్ లో ఏం వాడతారా? బుక్. లెడ్జర్స్, లెడ్జర్, చెక్ బుక్. చెక్ బుక్. గాయత్రి కరెక్ట్. ఆ చెక్క. ఓకే ఓకే. అసలు ఏంటిది అమ్మో, అది చెక్ నువ్వు పక్కకెళ్ళు. బాక్స్ అది. అది ఉదయ్ చెక్, ఎవరైనా చెప్పారా ఇది దానికి book. అసలు? చెప్పారు. కాఫీ బ్యాగ్. కాదు, జయగడ్ ఇంట్లో ఉంది. మా బీన్ ఇంట్లో బ్యాగ్ రా. గ్రీన్ బ్యాగ్. బీన్ బ్యాగ్ రా. బీన్ బ్యాగా? అదా నువ్వు చెప్పింది. నా ఇంట్లో ఉంది, నాకే అర్థం కాలేదు అది. ఇంకా వాళ్ళకే అర్థం అవుతురా. కాఫీ బీన్ కదా. కాఫీ అంటే బీన్ అంటారు దాన్ని, ఇంకా బీన్ బ్యాగ్. ఏంది? బ్లాక్. ఇది సెలబ్రిటీస్ కి కింద వేస్తారు. కార్పెట్. అంతే. ఏంటది? కార్పెట్. షబ్బా. కార్పెట్. కార్పెట్ అంట. కార్పెట్. అమ్మో. క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇలా హింట్స్ కూడా ఇవ్వాలైతే. ఇవ్వాలి ఇవ్వాలి, లేకపోతే కష్టం. ఇంటి లేకపోతే ఏం లేదు. పెయిన్. ఇదేంటంటే మధ్యలో టంటర్ ఎందుకు వచ్చింది మధ్యలో? టంటర్. ప్రతి యాప్ అడిగిద్ది ఇది. అగ్రి. హలో. టర్మ్స్ అండ్ అగ్రిమెంట్స్. యాప్స్ అడిగిద్ది. లైక్ ఏదైనా వాడినా ఏదైనా యూజ్ చేసినా అడుగుతారు. పర్మిషన్, హలో. యాక్సెస్. కాకపోతే వాడాక అడుగుతారు, వాడే ముందు కాదు. వాడాక పేమెంట్. ఫీడ్బ్యాక్. ఫీడ్బ్యాక్. కళ్యాణి. లెఫ్ట్ అయిపోతాను పోలే. రైట్ అయిపో. ఇది చెప్పండి. ఇప్పుడు ఒకసారి ఇంకో డౌన్ కొట్టు, ఇంకోసారి. బాలయ్య. చిచి అది కాదు. కాదురా, విండ్ మిల్ ఉంది అంటే విండ్. బాల ఎందుకు పెట్టారంటే లైన్ అని చెప్పి అర్థం కాదేమో అని చెప్పి మళ్ళీ లైన్ పెట్టా. అసలు ఎవరికైనా అది వెలిగిద్దా? నువ్వు మరీ ఇంకా మామూలుగా ఎక్స్ట్రాడినరీ. కాదు, చెప్పండి. అసలు ఇందాక ఆన్సర్ ఏంది? లైన్ ఆన్సర్. ఇందాక దానికి ఆన్సర్ ఏంది? ఏది? ఇదిరా. విండ్ మిల్ కి. వినిమిల్దా? అది చెప్పండి. అది ఇంకా ఆన్సర్ కాదా? బాలయ్య లైన్ అన్నావు. కాదు, ఆన్సర్ కాదు. ఆ బాలయ్యకి లైన్ ఇంకో ఆప్షన్. ఓకే, సెకండ్ ది లైన్. సరే, ఇప్పుడు దీన్ని బట్టి ఆలోచిద్దాం. గాలి, ఎయిర్. ఎయిర్ కాదు, విండ్ మిల్ ఉంది. కనిపిస్తుంది అసలే. విండ్ మిల్ ఉంది, లైన్ ఉంది. మిలియన్. వచ్చి ఒక ట్రాక్ లో. కరెక్టేనా? అదే మిలియన్ అంట. నేను నోటి క్వశ్చన్ చెప్పా. విండ్ మిల్లు, లైన్, మిలియన్ అని పెట్టేది. ఇది అరాచకం. ఏ ఫామ్ లోకి వచ్చావు? అసలు ఇచ్చుడు ముందు కోట్. పేరు అయితే గెస్ చేయండి పేరు కూడా. జ్యోతి మొన్న చెప్పా నీకు ఈ పేరు కార్లో. ఆయన పేరు వాడు చెప్పాడంటే ఏదో ఎవరు పాట కూడా విన్నాం మన ఇద్దరం. మనం 5 ఓ పాట పవన్ కళ్యాణ్. అదిగో కోట ఈశ్వరరావు కదా. కొడక కోటేశ్వరరావు. కోట ఈశ్వరరావు. అరే పక్కన వాళ్ళు బూతులు అనుకుంటారు. దారుణంరా. దీనికి 2 ఆన్సర్లు ఉన్నాయి. కోటై. నాకు ఒకటే రావట్లేదు, 2 ఆన్సర్లు ఉన్నాయి. కోకు నాటా టయ్యా అదేంటి దాన్ని ఏమంది? ఏంటది? కోకోనట్. కెనాట్ అంట. కెనాట్ వాడు ఎందుకు అయితేరా? కెనాట్ అదే. ఇంకోటి కోకోనట్. అయ్యా, ఇది ఎక్కడ ప్లేస్ అసలు? ఉదయం బాబోయ్ ఉండాల్సినోడివి. కెనాట్ అంటే క్యాన్, నాట్, కెనాట్. ఇంకోటి కోకో నాట్, కోకోనట్.
అదేలే మాకంత బ్రెయిన్ లేదు. ఏంది అయిపోయిందండి. చాలులే, అదే హ్యాంగ్ అయింది, అది మన ఆట పంచకి హ్యాంగ్ అయిపోయింది అది. ఉంటాయి రెండు మూడు పేర్లు ఉంటాయి. ఉమ్. సరే అది పక్కన పడి. ఏంట్రా జేఎస్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు. ఏంట్రా? జావా స్క్రిప్ట్ లో వాడు ఒక ఎక్సెల్ షీట్ పంపించి దాంట్లో ఉన్న లింకులు అన్ని ప్రిపేర్ అయిపో అంటున్నాడు. ఉంటాయి, మామూలుగా ఉండవు మరి. అరే నువ్వు, నీకు మొన్న కూర్చొని వర్క్ చేయడం కంటే ఇంటర్వ్యూ HTML కష్టం రా. జావా చేశా. ఇంటర్వ్యూలో చాలా ఉంటాయి. ఓకే, ఎగ్జిట్ టెస్ట్ నీకు అన్నాడు. ఒక టెస్ట్ కూడా ఉందా? పండగ చేసుకో. అదేరా నీకు అవ్వకపోతే నీకు ఎరే మెథడ్లు అంటే ఈ ఫిల్టర్లు ఎక్కడ వాడతాం అర్థం చేసుకోవాలి నువ్వు అవన్నీ. ఇప్పుడు సెర్చ్, ఏంటి అంత కష్టంగా ఉంటాయా మరి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సెర్చ్ ఉందనుకో, నేను ఇంటర్వ్యూలో ఒకటి నేను చేసిన ఇంటర్వ్యూలో ఒకటి ఇచ్చాను. ఎలా అంటే అంటే ప్రోడక్ట్స్ ఇచ్చా, ప్రోడక్ట్స్ మొత్తం చూపించమని చెప్పా, దాని మీద లూప్ చేసి చూపించని చెప్పా, డేటా నేను ఇచ్చి. అదొకటి చేసావా? నేను ఇంటర్వ్యూ చేశాను కొన్ని దరిద్రాలు. సో ఏం చేస్తా? ప్రొడక్ట్స్ లిస్ట్ అమ్మ ఇచ్చి, నువ్వు లేదా interview మేము చేయి. వస్తాం. అదే అలా నేను ఒక్కని చేయడం కాదు రే, నాతో పాటు ఇంకో నలుగురు ఉంటారు. మా మేనేజర్, మా ఆర్కిటెక్ట్, మా టెక్ లీడ్, నేను. వాళ్ళ వరకు రియాక్ట్ రాదు, నా ఒకరికి వచ్చి కాబట్టి నేను చేశాను. మరి కదా ఇంకెందుకు, అప్పుడు నువ్వే చేసేవా రియాక్ట్? చేసింది ఎవరిని అనుకుంటున్నావు? వాడు ఎక్స్పీరియన్స్ 7 ఏళ్ళు, అట్లీస్ట్ 6 ఏళ్ళు ఉంది. నలుగురు చేస్తుంది, నలుగురు 6 ఏళ్ళ పైనే. ఇంత 6 ఏళ్ళు రియాక్ట్ పైన లేదంటే ఏంది 1.5 మధ్యలో ఇయర్ ఉంది. అని 1.5 కాదులే, ముందు నుంచి తెలుసు కానీ నిన్ను చేయమన్నారు ఆయన 7 ఏళ్ళ వాళ్ళది. వాళ్ళకి తెలియదు నాకు ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ళని. తెలీదు. అవును, చేసే వాళ్ళకి తెలియదు, మీ మేనేజర్కి తెలుసు కదా. మేనేజర్ కూడా అంటే మా మేనేజర్ ఒక్కడికి తెలుసు అంతే, మిగతా వాళ్ళకి తెలియదు. మా టీం, మా టెక్ లీడ్కి అలా తెలియదు. తెలిస్తే మనకంత అంత పట్టించుకోరు. తెలియదు కాబట్టి మనం ఏదో పీకుతాం అనుకుంటారు. కాదురా, రోజు టీంలో ఏది సాయంత్రం పూట మీటింగుల్లో కూడా వాళ్ళందరూ ఉంటారు. ఏది కనీసం 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వాళ్ళందరూ ఉంటారు. నేను చెప్పింది అంటారు మళ్ళీ. అదే అది అది అందుకని మామూలు నేను కామెడీ. పట్టుకున్నారు ఇంటర్వ్యూ చేయమని. మరి ఇంకేంటి? సరే అది పక్కన పడి, అది కాదు తలనొప్పి. సర్లే, ప్రతిదానికి నన్ను గెలుగుతారు, అది బాధ. మరి అందరు నేను అడుగుతుంటే నిన్ను గెలక పక్కన వాళ్ళు గెలుగుతారా ఏంటి? టీసీఎస్ లో ఉన్నప్పుడే 2-3 ప్రాజెక్టులు హ్యాండిల్ చేసేవాడు. ఇంకా అడగక ఇంకెవరిని అడుగుతారు? ఇప్పుడు పక్కన పెట్టలే కానీ మనం స్టార్ట్ చేయండి. అది దరిద్రాలు ఎందుకు ఇప్పుడు, అందుకే వదిలించుకున్నా. అరే ప్రొఫైల్ పేజ్ బిల్డ్ చేయండి రా. అరే మీరు లేరుగా, ఉన్నారా? ఉన్నారుగా, లేనట్టే ఉన్నారులే ఇప్పుడు దాకా. రౌటింగ్ అయిపోయింది కదా. అది అది చూసావా జయ? ఆ, క్విజ్ చెప్తే అందరూ మాట్లాడుతున్నారు, ఇప్పుడు వరకు ఎవరు మాట్లాడాల. అదే కదా. నేను అది పెట్టాక ఇటు వచ్చా అవన్నీ అయిపోయాక. అప్పటిదాకా ఏం చేసావు మరి? అప్పుడు వరకు అప్పుడు జాయిన్ అయ్యి ఏం మీటింగ్ చేస్తున్నావు? జాయిన్ అయ్యి ఆడియో కట్ చేసి ఈ టీమ్స్ లో మీటింగ్ లో అదే సరే కానీ ఇంకా ముందు చెప్పండి రా. మీరు వాట్సాప్లో పెట్టా కదా ఫోటో, దాన్ని బట్టి ఫస్ట్ ఏం చేద్దాం చెప్పండి. ప్రొఫైల్ పేజ్లో మర్చిపోయి ఎవరో ఒకరు చేయండి, నేను చేసేది. ఈ పిఆర్ అప్రూవ్ చేస్తే, ఇంకోళ్ళు ఎవరు, కళ్యాణి అప్రూవ్ చేస్తే పిఆర్ మధ్య చేస్తా. మీలో ఎవరో ఒకరు స్క్రీన్ షేర్ చేయండి. ఉదయం నువ్వు చేస్తావా? అది ఆఫీస్ ల్యాప్టాప్ అదే. సొంత ల్యాప్టాప్ ఇంకా సెట్ కాలేదా? జ్యోతిగా నువ్వు చేస్తావు పోనీ, ఎవడో ఒకటి చేస్తే. మనం చెప్పా, నేను వెళ్ళి సాటర్డే వెళ్ళి బాగా చేయించుకుంటాను రా అంటే, నువ్వేమో పద వెళ్దాం బయటకు అని చెప్పి అక్కడ తీసుకెళ్ళాను. సాటర్డే కాకపోతే మండే ఎంబీకే, ట్యూస్డే ఎంబీకే. నువ్వే బాగా చేసుకో ఓపెన్ చేసి. నేను అదే చెప్పా ఆడికి, క్లీన్ చేస్తే అయిపోయేదానికి. మనం ఎన్నిసార్లు చేయాలి? మనం కాలేజీలో ఒకటి కొనుక్కు పుట్టించాం, ఎవడో ల్యాప్టాప్ తీసుకుని మొత్తం పాటలు బీకి మళ్ళీ బిగించు. కాదు నాలుగు స్క్రీన్ మిగిలిపోయింది. రివ్యూ అని కొట్టు, అంటే ఇక్కడ పైన యాడ్ రివ్యూ అని వస్తుంది. యాడ్ రివ్యూ అని కొడితే అక్కడ ఎప్పుడు చేసి నువ్వే మర్చి కొట్టాయి అన్నిసార్లు, నేను చూడండి దాన్ని. ఓకే, ఈ పిఆర్ ఏంటి?
అది నేను ఇందాక ఊరికే కమెంట్ ముందు పెట్టమన్నావు కదా, ఆ, సరే కమెంట్ ముందు ఊరికే ప్రొఫైల్ పిక్ లాగా సరే అది సరే. యాడ్ చేసా, బూట్ స్ట్రాప్ ది ఐకాన్. ఇక్కడ ఓకే. ఇది మధ్య కొట్టేస్తున్నా. మొత్తం పుల్ చేసుకోమన్నాడు కళ్యాణిని. ఉమ్. ఓహో ఇప్పుడు నేను నేను కొట్టింది నాదా? కాదులే, మర్జ్ అయిపోయింది. బ్రాంచ్ డిలీట్ చేస్తున్నా. కరెక్ట్ అది. కాదు ఎప్పుడు చేసావుగా, మరి దాన్ని మర్జ్ అయిపోయింది మరి. ఓకే చేస్తున్నా. నేను చేశాను. అటెంప్ట్ ఫెయిల్డ్ అని వచ్చింది. మరి నువ్వు చూస్తా కూర్చుంటే అంతసేపు సెట్ కాదు ఇక్కడ. అరే ఎవడెవడో కోడ్ పుల్ చేసుకుంటారా, కోడ్ పుల్ చేసుకొని స్టార్ట్ చేయండి, మీరు మాట్లాడుకొని బిల్డ్ చేయండి. ఇక్కడ మ్యాక్సిమం మీరే చేయాలి, నేను జస్ట్ హెల్ప్ చేస్తాను అంతే. అంటే నేనున్నా లేకపోయినా మీరే కనెక్ట్ అయ్యి మీరు స్టార్ట్ చేసి స్ట్రక్ అయినప్పుడు నన్ను పిలిస్తే నేను వస్తా. ఇష్యూ ఏంటంటే ఎవరైనా స్క్రీన్ షేర్ చేస్తే ఇప్పుడు రెజ్యూమ్ అయింది ప్రొఫైల్ పేజ్. ఆ పైన ప్రొఫైల్ ఐకాన్ అంటే యూజర్ ఐకాన్ ఇవ్వండి. ఏమని పెట్టావు జయ? నాకు గిట్ బ్రాంచ్ ఇస్తే అది మెయిల్లోకే చేస్తారు. అన్నీ మెయిన్లోకి పుష్ చేసాం. మెయిల్ లేటెస్ట్ కూడా పుల్ చేసుకొని కొత్త బ్రాంచ్ క్రియేట్ చేయి. ఇప్పుడు మనం బిల్డ్ చేయాల్సింది ఇది. సో ఇది రెఫరెన్స్, మనకి ఈ రెఫరెన్స్ తీసుకొని బిల్డ్ చేయండి. పుల్ చేశాను నేను. ఫస్ట్ హెడర్ బిల్డ్ చేయండి ఒకళ్ళు. ఎవరైనా షేర్ చేస్తారా? చేయను. స్క్రీన్ నేను షేర్ చేస్తాను. నేను ఇందా నుంచి ఇంకో ల్యాప్టాప్ లో కనెక్ట్ అయ్యి దీనిలో మాట్లాడుతున్నాను. సరిపోయింది. 2 ల్యాప్టాప్స్ పక్క పక్కన పెట్టుకున్నాను. అది చిన్న వర్క్ ఉంది. నేను అదే ఆఫీస్ లాగిన్ అయ్యి పక్కన పడేసా. పని చేసి 10 రోజులు అయింది, ఎవరు పట్టించుకోవట్లా. నీకు నీ గురించి ఎందుకు చెప్తావు? కాదు, ఎవరు పని చేయట్లేదు నన్ను ఈసారి. ఒక్కడిని అయిపోయా, నన్ను పట్టించుకోవట్లా. ముందే చేసేసి పక్కన పెడతావు కదా. అలా కాదు, అది వేరే ట్రాక్. అదన్నీ స్ప్రింట్లో నేను ఉన్నప్పుడు. ఇప్పుడు ఏంది నాకంటూ ఏ వర్క్ లేదు 10 రోజుల నుంచి. ఎవరు హెల్ప్ అడగట్లేదా? నేనే జాయిన్ అవుతున్నా. సాయంత్రం 9కి జాయిన్ అవుతా, 11 దాకా ఉంటా అంతే. వాళ్ళు కంటిన్యూ అవుతారు ఇంకా. ఆ 2 గంటల్లో అప్పుడు కూడా నేను కోడ్ రాయను ఇప్పట్లాగే. మధ్యలో నాకేమైనా కాల్ వస్తే కొంచెం నేను చూడండి, ఇది చేయండి. ఏంటది మధ్యలో పవర్ వస్తేనా? కాల్ వస్తే ఇవాళ మంత్ స్టార్టింగ్ మాకు బీభత్సమైన వర్క్ ఉంటుంది. కాల్ వస్తేనా? కంట్రోల్ ఇచ్చే ఎవరో ఒకరికి ఇప్పుడే. అదే కంట్రోల్ ఇచ్చి నువ్వు వర్క్ చేయి. అరే ఎవరో ఒకరు కంట్రోల్ తీసుకోండి. ముందు స్క్రీన్ షేర్ చేయి. ముందు స్క్రీన్ షేర్ చేయడానికి కనెక్ట్ అవుతున్నా కాల్. ఆగు. ఓకే. అడ్మిట్ చేయి. చేసా. హలో, కనిపిస్తుందా? I know, but I won't tell you. ఇక్కడ కంట్రోల్ ఎక్కడ?
కంట్రోల్ ఇవ్వాలంటే ఎలా? నువ్వు బ్రౌజర్లో ఓపెన్ చేయకూడదు, యాప్లో ఓపెన్ చేయాలి. అయ్యో స్విచ్ కొట్టు అక్కడ. ఓపెన్ వెబెక్స్. సరే, కంట్రోల్ ఎవరు తీసుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఎవరైతే కంట్రోల్ తీసుకొని చేస్తారో వాళ్ళు డ్రైవరు, మిగతా వాళ్ళు నావిగేటర్స్. ఏం చేయాలి చెప్తారు, మిగతా వాళ్ళు వాళ్ళు చేస్తారు అంతే. ఓకే. మేము అదే పని చేస్తున్నాం ఈవినింగ్. ఒకళ్ళు చేస్తే నలుగురిని చూస్తున్నాం కూర్చొని. ఇదేంటి ఓపెన్ ఎందుకో యాప్ ఓపెన్ అవ్వట్లేదు ఏంటో. ఒకసారి షేరింగ్ ఆపేసి మళ్ళీ డిస్కనెక్ట్ మళ్ళీ కనెక్ట్ యాప్ ఓపెన్ చేసి యాప్ నుంచి. అలా కనెక్ట్ అవ్వక నేను ఎట్లా కనెక్ట్ అయ్యాను నిన్న కూడా. ట్రై చేయి ఒకసారి, ట్రై మీటింగ్. ఇక్కడ కాల్, ఇక్కడ ఓకే, రైట్ సైడ్ కాల్ సింబల్ ఉంది చూసావా? సైడ్ బార్లో కాల్ అండ్ సింబల్ ఉంది, అది కొట్టు. నువ్వు ప్రీవియస్గా జాయిన్ అయిన కాల్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. ఫస్ట్ ఈ మీటింగ్ ఆపే, ఫస్ట్ ఈ మీటింగ్ ఎండే. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతే పని చేయవు. ఈ మీటింగ్ నుంచి లెఫ్ట్ అయిపో, అక్కడ జాయిన్ అవ్వు మళ్ళీ యాప్ నుంచి. అరే మేము ఇంకో గేమ్ అనుకున్నాంరా. ఏంటంటే దీని ఏమంటారు, ఇప్పుడు సెలబ్రిటీస్ ఉంటారు చూసావా? సెలబ్రిటీస్ చిన్నప్పుడు ఫోటోలు పెట్టి గెస్ట్ చేయమని చెప్పాలి వాళ్ళు ఎవరో. అది మేము చేసాం, కాకపోతే మా వాళ్ళ దగ్గర చిన్నప్పుడు ఫోటోలు తీసుకొని గెస్ట్ చేయమని. ఫస్ట్ అదే అనుకున్నాం మేము కూడా. ఫస్ట్ టాస్క్ అదే, టీమ్ మెంబర్స్ చిన్న ఫోటోలు అందరు గ్యాదర్ చేసి అవి పెట్టి గెస్ట్ చేయాలి అందరూ. ఫోటోస్ ప్లస్ నిక్ నేమ్స్, ఇంట్లో పిలిచే నేమ్స్ పెట్టుకొని ఫస్ట్ పేరు చెప్తాం, దాన్ని బట్టి టీం మెంబర్ ఎవరో చెప్పాలి. ఒకవేళ అది కాకపోతే చిన్నప్పుడు ఫోటో పెడతాం, దాన్ని బట్టి అయినా చెప్పాలి. మా దరిద్రం ఏంటంటే అంటే ఇది ఒక డొమైన్ మొత్తానికి. ఇప్పుడు వెల్త్ మేనేజ్మెంట్ ఉండిద్ది డొమైన్. ఆ డొమైన్లో ఒక 50 మంది ఉంటారు. ఆ 50 మంది ఒక 4-5 టీములు వచ్చారనమాట. ఇప్పుడు అందరికి కలిపి ఇది. సో అందుకని ఇంకా ఫోటోలు సెట్ అవ్వవు, అంటే అందరూ తెలియదు ముందు. దాంట్లో మా టీం నుంచి నేను ఒక్కడనే. అదే కామెడీ, నాకు ఒక్కరు కూడా తెలియదు ఆ మీటింగ్లో. అన్నీ నన్ను ఆర్గనైజింగ్ కమిటీలో వేశారు. ఆ 10 మంది ఆర్గనైజింగ్ ఉంటే దాన్ని నన్ను పడేశారు. కాకపోతే ఇంకోటి కూడా ఉంది, లైక్ పెయింట్ ఓపెన్ చేసి స్క్రీన్ షాట్ చేస్తారు టాస్క్ ఇచ్చిన వాళ్ళు. సో నువ్వు ఒకటి ఏదైనా పింగ్ చేస్తావు, ఈ ఐటమ్ని ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి పెయింట్ వేసి. అది కష్టం కదా. ఇప్పుడు అంటే 50 మంది కాల్ ఉన్నప్పుడు 50 మంది కలిసి ఆడాలి కదా గేమ్. 50 మంది కలిసి 50 మంది ఉంటారా? కనీసం 40 మంది ఉంటారు కాల్. 40 మందికి కలిపి గేమ్ అది. అందుకే ఇలాంటి గేమ్లు ట్రై చేస్తాను. అంటే ఆ 50 మందిని మళ్ళీ ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 40 మంది అనుకుందాం. 40 మందిని ఒక 5 టీములో 10 టీంలో చేస్తాం. టీములు చేసి మళ్ళీ బ్రేక్ రూమ్ అంటాం. అంటే బ్రేక్ రూమ్ అంటే వాళ్ళ వరకు సపరేట్ జాయిన్ అయిపోవచ్చు వేరే కాల్లో. సో ఏ టీం ముందు ఆన్సర్ ఇస్తే ఆ టీం విన్ అయినట్టు. అలా టీమ్ లెవెల్ మీటింగ్స్, టీమ్ లెవెల్ గేమ్స్ అయ్యి. అలా అయితే అదేదో యాప్ ఉండిద్దిరా, మా చేత ఆడిచ్చారు ఒకసారి. ఇది ఎక్కువ మన గేమ్. హలో, స్క్రీన్ షేర్ చేయట్లే ఎవరు?
స్క్రీన్ షీట్ కంట్రోల్ ఇస్తాను చూడండి. మళ్ళీ మళ్ళీ అవును. కాదు కంట్రోల్ ఆప్షన్ రావట్లేదేంటి? ఇదిగోండి. కళ్యాణ్ ఇప్పుడు రావట్లే కంట్రోల్ ఆప్షన్. నాకు రైట్ క్లిక్ కొడితే కంట్రోల్ ఆప్షన్ రావాలి, ఆస్ఫర్ కంట్రోల్ అని రావాలి. సార్ వెబెక్స్ ఓపెన్ చేయి. నువ్వు వెబెక్స్లో ఓపెన్ చేయలేదు మళ్ళీ. ఇలా సెట్ అవుతులే కానీ. అరే ఒక్కొక్క అయిపోయినాయండి. డేటా వేర్ హౌస్ మాత్రం. అరే ఓ పని చేద్దాం, ఒక్కొక్కరు ఒక టాస్క్ తీసుకోండి, ఎవరికి వాళ్ళు ట్రై చేయండి. ఆ జాబ్స్ వాళ్ళకి జాబ్స్ అయిపోయినాయి. ముందే మనం మ్యూట్ చేయండి ముందు. అన్ప్రొఫెషనల్ ఆ బ్యాచ్ కంప్లీట్ అవ్వదు. జయ ఇది ఎలా ప్రెజెంటర్ అంటే నువ్వు ఓపెన్ చేసింది మళ్ళీ బ్రౌజర్లో ఏదో నీకు రావట్లే, కంట్రోల్ ఇచ్చే ఆప్షన్ రావట్లే. సరే నువ్వు ఇవ్వు, అయితే నేను ఓపెన్ చేసుకోవచ్చు. సరే అది వదిలేసి, నేను దాన్ని వదిలేసారే కానీ. సో అంటే ఎవరి కాల్ చేద్దాం డిస్కనెక్ట్ అయిపోయి, గ్రూప్లో పింక్ చేయండి డౌట్స్ ఉంటే, ఓకేనా? సో ఇప్పుడు ఇందులో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కరు తీసుకుందాం, ఒక్కొక్కరు తీసుకొని అది బిల్డ్ చేయాలి, ఓకేనా? సో ఫస్ట్ దీన్ని స్టోరీస్ క్రియేట్ చేసుకుందాం, ఇష్యూస్ క్రియేట్ చేద్దాం. ఏంటంటే సో ఫస్ట్ ఇష్యూ ఏంటి, ఇక్కడ హెడర్ ఉంది కదా, ఈ హెడర్లో ఉండే అంటే హెడర్లో యూజర్ పేరు రావాలి, పక్కనే డౌన్ యారో రావాలి, నెక్స్ట్ పక్కన ఈ ప్లస్ ఐకాన్, నెక్స్ట్ ఈ మెనూ ఐకాన్. సో ఈ హెడర్ మొత్తం బిల్డ్ చేయండి ఒకళ్ళు. నెక్స్ట్ నువ్వు కింద స్క్రోల్ చేసినా ఆ హెడర్ పైనే ఉండాలి, స్టాటిక్ హెడర్. సో బిల్డ్ ప్రొఫైల్ హెడర్. సో ఎవరో చెప్పండి, ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్. ఎవరు చేస్తానంటే వాళ్ళకి అసైన్ చేస్తాను. ఎంటర్ దాన్ని ఎవరు చేయరా? ఏంటిది, నేను ఇప్పుడే వచ్చా. ఇప్పుడు డిస్కనెక్ట్ అయిపోయి ఎవరికి వాళ్ళు వర్క్ చేద్దాం. సో హెడర్ ఒకళ్ళు చేయండి, నెక్స్ట్ ఈ పోస్ట్ ఒకళ్ళు, అంటే ఈ ప్రొఫైల్ ఇదంతా ఒకళ్ళు చేస్తారు. అంటే ఈ ప్రొఫైల్ బదులు యూజర్ ఐకాన్ పెట్టండి అంతే. మనం ఇక్కడ పెట్టాం కదా జస్ట్ అకౌంట్ ఐకాన్, ఆ ఐకాన్ పెట్టండి అంతే. ఇక్కడ అంటే జస్ట్ సైజ్ చూసుకోండి అంతే. సో ఇదంతా ఈ పార్ట్ అంతా ఒకళ్ళు, లైక్ యూజర్ నేమ్ ఇక్కడ కింద కంటెంట్ ఇదంతా ఒకళ్ళు, హెడర్ ఒకళ్ళు, అక్కడ 2 అయిపోయినాయి. నెక్స్ట్ ఎడిట్ ప్రొఫైల్ అనే బటన్, నెక్స్ట్ కింద యారో మార్క్. సో ఈ 2 అండ్ ఈ స్టోరీస్ మళ్ళీ. సో ఇంతవరకు ఇంకొకళ్ళు, లేదా ఇది ఇంత ఒకళ్ళు లేదు మర్చిపోయా. సో పని చేద్దాం, బ్రేకింగ్ ఎలా చేద్దాం అంటే నేను పెయింట్లో ఓపెన్ చేస్తాను ఈ ఫోటోని, ఇలా కాదు కానీ. నాకు లైనక్స్లే, నాకు కరెక్ట్గా గుర్తులేదు దీనిలో యాప్స్ ఏమి ఉన్నాయి కూడా. సంథింగ్ ది ఇమేజ్ మ్యాజిక్ అనే టూల్ ఉంది, ఓపెన్ చేస్తాను. అరే సింపుల్ రా, ఒకటి హెడర్ ఒకటే, హెడర్ ఒకళ్ళు. ఇది ఉంది కదా మన యూజర్ పోస్ట్ ఫాలోవర్స్ ఫాలోయింగ్, ఇంతవరకు ఒకళ్ళు. నెక్స్ట్ కింద మన పేరు నుంచి ఎడిట్ ప్రొఫైల్ దాకా ఈ కంటెంట్ వరకు ఇంకొకళ్ళు. సో ఇవి 3 టాస్క్లు అనుకుందాం. ఆ 3 టాస్క్లు 3 చేయండి. ఎవరెవరు ఏం చేస్తారో చెప్తే వాళ్ళకి అసైన్ చేస్తా. ఫస్ట్ ఇష్యూస్ క్రియేట్ చేస్తున్నా. ఫస్ట్ హెడర్ ఎవరు చెప్పండి, ప్రొఫైల్ హెడర్. ఎవరొకరికి చేయాలి, డౌట్స్ ఉంటే గ్రూప్ లోనో, డౌట్స్ ఉంటే గ్రూప్లో పోస్ట్ చేయండి అంతే. కావాలంటే కనెక్ట్ అయి ఫిక్స్ చేద్దాం దాన్ని. సో ప్రస్తుతానికైతే ఎవరికి వాళ్ళు ట్రై చేయాలి. సో ఓకే, ఎవరు ఏం తీసుకుంటారో చెప్పండి పోనీ, దాన్ని బట్టి ఇష్యూస్ క్రియేట్ చేద్దాం. ప్రస్తుతానికి 3 వర్క్స్ 3 ఉన్నాయి. ఆ 3 అట్లీస్ట్ 3 తీసుకోవాలి.
రేపు ఉదయం ఏం తీసుకుంటావు? ఫాలోయింగ్ ఫాలోవర్స్ అదంతా ఎలా చేస్తారు? ఇది ఎలా చేసాం? ఫుట్టర్లో పక్క పక్కన ఎలా పెట్టాం, స్పేసింగ్ ఎలా ఇచ్చాం, అది కూడా అంతే చేస్తాం. ఓకే, జస్ట్ నేమ్స్ ఇస్తే సరిపోతుంది కదా? అంతే. నెంబర్స్ హార్డ్ కోడ్ చేయండి, తర్వాత జస్ట్ చూద్దాం. అదేమో అది ఐకాన్ పెట్టాలి, తర్వాత పక్కన పోస్ట్లని, ఫాలోవర్స్ అని, ఫాలోయింగ్ అని జస్ట్ నేమ్స్ ఇవ్వాలి. ఆ పైన నెంబర్స్ హార్డ్ ఇవ్వాలి, కోడ్ చేయడం. హార్డ్ కోడ్ చేయండి. సో జస్ట్ అంటే ఇక్కడ ఉన్నది చేయండి, తర్వాత దాని డేటా ఎలా అసైన్ చేస్తాం అని చూద్దాం. సో ఫస్ట్ అయితే ఈ లేఅవుట్ బిల్డ్ చేయండి. దానికి నాకు ఈ 3 కావాలి, 3 స్టోరీస్ క్రియేట్ చేస్తున్నా. సో ఇది నువ్వు చేస్తావా? ఆ, సరే, హెడర్ ఎవరు చెప్పండి ముందు. ఈ హెడర్ ఎవరు? రేపు ఉదయం చేస్తావా? ఏది పైదా? ఈ హెడర్ రా, పైన యూజర్ నేమ్ ఉంటుంది, ఆ, పక్కన ప్లస్ ఆ. ఉంటుంది, మోర్ ఉంటుంది. ఓకే ఓకే. ఓకే, సో క్రియేట్ చేసా. నువ్వు ఇది తీసుకో, ప్రొఫైల్ హెడర్. నెక్స్ట్ ఇష్యూకి పేరేం పెడదాం? ప్రొఫైల్ కంటెంట్. అంటే ఇంతవరకు దీని పేరేం పెడదాం? ప్రొఫైల్ డాష్బోర్డ్ అని పెడదామా? సమ్ డాష్బోర్డ్ లాగా, ఫాలోవర్స్, ఫాలోయింగ్ అవన్నీ. నెక్స్ట్ దాన్ని క్లిక్ చేస్తే లోపలికి వెళ్ళటం, ప్రొఫైల్ అంటే ఫాలోవర్స్ పేజ్కి వెళ్ళటం, ఫాలోయింగ్ పేజ్కి వెళ్ళటం, అవన్నీ మెల్లగా బిల్డ్ చేద్దాం. ప్రస్తుతానికి ఓన్లీ చూపించడం అంతే, డాష్బోర్డ్. క్రియేట్ అయింది. దీన్ని ఓకే. నెక్స్ట్ ఇంకో ఇష్యూ, ప్రొఫైల్ ఇన్ఫో. అండ్ డైరెక్ట్ ప్రొఫైల్. అరే జ్యోతి, నీది లేదా ల్యాప్టాప్ ఇప్పుడు? లేదు. శ్రావణి గారు కళ్యాణ్ అది చేస్తారులే. నువ్వు ఉదయగాడితో కూర్చో, ఉదయగాడు నువ్వు కనెక్ట్ చేయండి హెడర్. సరే సరే. ఏదో ఒకటి స్క్రీన్ షేర్లు ఏదో ఒకటి వాడుకొని మీ ఇద్దరు కనెక్ట్ అయ్యి హెడర్ చేయండి. అలా ఇంకెవరైనా కనెక్ట్ అవుతానంటే ఎవరైనా కనెక్ట్ చేయండి. శ్రావణి కళ్యాణి కలిసి ఇది చేస్తారు, ప్రొఫైల్ ఇన్ఫో, ఎడిట్ ప్రొఫైల్ బటన్స్. ఓకే, సో స్క్రీన్ రికార్డింగ్ షేర్ చేస్తున్నా. అర్థం కాకపోతే మళ్ళీ దాకండి వన్స్ మోర్. ఇంకా 6 ఇష్యూలు ఉన్నాయి. ఇవి అయిపోయినాయా? అయిపోయినాయి కదా చాలా వరకు. మరి ఎందుకు ఉన్నాయి ఓపెన్ ఇంకా? ఇదేంటి లైక్ కామెంట్ బటన్స్ అయిపోయింది ఆల్రెడీ. పోస్ట్ ఫుటర్ ఇది. ఫుటర్ అంటే అదే కామెంట్స్ అయ్యా, లైక్ కామెంట్స్ అయ్యా. క్లోజ్ ఇష్యూ. అంటే అయిపోయినాయి మొత్తం క్లోజ్ చేస్తున్నా అంతే అండి. పోస్ట్స్కి ఇమేజెస్ ఆల్రెడీ యాడ్ చేసింది కానీ పిఆర్ లింక్ చేయాలి. జ్యోతి, ఇది ఇంకా పెండింగ్ ఉందిరా కోడ్ సెటప్, ఇది కంప్లీట్ చేసుకో. ల్యాప్టాపే లేనప్పుడు అది ఎలా చేస్తాను రా? ఏం చేసావు ల్యాప్టాప్ని? అది ఆన్ అవ్వట్లేదు, స్క్రీన్ రావట్లా, లైట్ వస్తుంది కానీ డిస్ప్లే చూపించట్లా. ఏదర్ నేను ఎక్స్టర్నల్ మానిటర్ తీసుకురావాలి, లేదంటే ఇది రిపేర్ చేయించుకోవాలి. అదే చూస్తా. నీ మానిటర్ ఉందిగా. ఆఫీస్ మానిటర్ ఉంది కదా. నాది ఏది కాదు, ఆఫీస్ మానిటర్ కాదు. ఆ. ఈ మొత్తం ఒకటే డబ్బా. CPU ఉండదు, మొత్తం inbuilt. మొత్తం అంతా. అయినా ట్రై చేస్తారు కేబుల్కి వచ్చి వర్క్ వేద్దాం. ఒకటే తీసుకోవాలి. చూస్తా. ఇది అయిపోయింది. ఇంప్లిమెంట్ రౌటింగ్, క్లోజ్ ఇష్యూ.
ఫుట్టర్ కూడా అయిపోయింది కదా. ఓకే, ప్రస్తుతానికి 3 ఇష్యూలు ఉన్నాయి, ఓపెన్ ఇష్యూస్. సో ఇవి వర్క్ చేయండి, అయిపోయింది. ప్రస్తుతానికి ఇవే. ఓకేగా, స్టాప్ చేస్తున్నాం మరి. ఇవాళ చేసింది మెయిన్ ఇంకా రౌటింగ్, ఇంకేం చేయాలి. వీడియో మొత్తం సగం సగం సోదే ఉంటుంది, గేమ్లు ఆడా.